క్లాసిక్ షాట్, క్లాసిక్ మైల్డ్స్, క్లాసిక్ మూవీస్. మీరు వింటున్నారు థై గ్యాప్ కల్ట్ క్లాసిక్స్. అందరికీ థై గ్యాప్ కల్ట్ క్లాసిక్స్ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మేము రివ్యూ చేయబోయే కల్ట్ క్లాసిక్ మూవీ వినోదం. మీరు వింటున్నారు బీయింగ్ బ్రూట్ని, అండ్ నాతో పాటు ఉన్నది బోగస్ నోగ్. మాస్కా మాస్కా బోగస్, మాస్కా 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 బ్రెడ్. ఎలా ఉన్నారు బోగస్ మీరు? సైలెన్స్. ఉన్న ఒక ప్రైమ్ డైలాగ్ నేను వెంటనే వాడేసావు ఇమ్మీడియట్గా. ఆత్రం ఆగదు నీకు. నో. సో బోగస్, మనం ఇవాళ కల్ట్ క్లాసిక్ సెక్షన్కి వచ్చినాం. దీని ఏమంటాం మనం? థీమ్ అంటామా, సెగ్మెంట్ లైక్ స్పెషల్? ఓకే, స్పెషల్ అనుకో, ఏదో ఒకటి, నా బొంద కానీ. సో ఇవాళ వినోదం మూవీని మనం రివ్యూ చేస్తున్నాం. ఎస్. వినోదం మూవీ ఎప్పుడు వచ్చిందో మనకు గుర్తులేదు, చూసుకోలేదు అసలు, దేకలే. ఇది మీరు యూట్యూబ్లో చూడవచ్చు, ఎందుకంటే మేము యూట్యూబ్లో చూసినాం. సో బోగస్, వినోదం మూవీ ఎప్పుడో మన తాతపేటప్పుడు వచ్చింది. దీనికి మనం సారాంశం కట్టరా అవేమి ఉండవు, ఎందుకంటే క్లాసిక్ మోడ్లో మనం క్లాసిక్గా మాట్లాడిస్తాం డైరెక్ట్గా. కానీ మనం పట్టించుకునేది ఏంటి? అవార్డ్ విన్నింగ్ సోషల్స్. 343 కోట్లు. సో బోగస్ ఇన్స్టాగ్రామ్ లో మనం @_thaigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thaigap. మనకి ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. అట్లుంటుంది మనతోటి. అంతే, సింపుల్ గా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది, అంతే. 2 steps బ్యాక్ ఉంటుంది, అంతే. మళ్ళీ ఇది కాకుండా మేము జనరల్ గా చేసేది ఏముంటుందంటే ఓపెన్ బాత్రూమ్ పెట్టి చేస్తాము. కానీ క్లాసిక్ ఎవరు రాస్తలేరు, మనకి క్లాసిక్ మెసేజెస్ రాస్తలేరు. అండ్ క్లాసిక్ సినిమాలు బస్ లో ప్లే చేస్తే బస్ ఆపరి అటు పోతూనే ఉంటది. రెస్పెక్టివ్ అని చెప్పేసి ఏంటి తిండి గట్రా ఎప్పుడు మీకు ఏదో శౌచాలయం కావాలి అవి అంటుంటారు. సో మేము దానికోసం కూడా ఆపము, దానికి మీరు వేరే ఎపిసోడ్లు వినాలన్నమాట. సో ఎవరైనా రాయడం మర్చిపోయినారు, లేకపోతే రాద్దాం అనుకున్నారు, బద్దకిస్తున్నారు అంటే ఇప్పుడు రాసేయండి, మీకు ఇంకా టైం ఉన్నది. సో దీంతో బోగస్ మనం వినోదం మూవీ డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఈ మూవీ, నేను 100 సార్లు చూసిన ఈ మూవీ. ఓకే, నువ్వు ఎన్నిసార్లు చూసినావు? ఒకసారి చూసా. వెరీ ఫ్యాంటాస్టిక్. ఇది ఈటీవీలో చూసావా, జెమినీ టీవీలో చూసావా? యూట్యూబ్లో చూసా. అది. సో నువ్వు చెప్పు బోగస్, నీ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏముండే? ఎందుకంటే నేనైతే ఫ్యాన్ బాయ్ మూమెంట్లోకి వెళ్ళిపోతాను. బ్రోడ్, ఈ సినిమా మొదటిసారి పూర్తిగా చూడడం తర్వాత అండ్ ఆ యూట్యూబ్ వీడియోల కింద ఉన్న కామెంట్స్ చదివాక జనాలు ఎట్లయితే రాస్తున్నారు ఈ సినిమా గురించి, నాకెందుకో ఇది నువ్వే ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది అనిపిస్తుంది. నేను అలా రియాక్షన్ ఇస్తా, ఎందుకంటే ఒకే ఒకసారి చూసాను నేను ఇది. కానీ నువ్వు ఎన్నోసార్లు చూసావు, నీకు మూవీ ఆల్మోస్ట్ ఇంప్రింట్ అయిపోయింది. సో ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ఫేర్ నువ్వే ఎక్కువ మాట్లాడితే. నేను ఎక్కువ మాట్లాడితే ఎట్లాగో మాట్లాడతావు. ఏదో ఈ ఎపిసోడ్, ఈ క్లాసిక్ లోనే కాదు, ఈ ఎపిసోడ్ కనే కాదు, పైగా వెయిట్ అంతా నేనే మోస్తా బోగస్. నీకు అర్థమవుతుందో లేదో? ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, నా దగ్గరికి వెళ్ళి వస్తుంది. పద్ధతిగా ఉండాలంటే బ్రో, ప్రొఫెషనల్ గా ఉండాలంటే ఈ సందర్భంలో నేను క్వశ్చన్స్ అడగాలి. మొదలుగా బ్రో, రెండోదిగా లేదు, నేను చెప్పేది విను. నా క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేసి తర్వాత నువ్వు నన్ను క్వశ్చన్స్ అడిగి నేను ఆన్సర్స్ ఇస్తాను. ఓకేనా? ఫేరా? నీ ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పు. నువ్వు ఫస్ట్ టైం టాప్ టు బాటమ్ చూసినావు. అండ్ వినోదం ఎలాంటి మూవీ అంటే నువ్వు వింటూ ఉంటావు కంపల్సరీ, నో ఛాన్స్ నువ్వు ఇది వినకుండా, ఈ మూవీ గురించి వినకుండా ఉండలేదు. సో ఫస్ట్ టైం నువ్వు చూసినావు ఇది స్టార్ట్ టు ఫినిష్ ఒకటే స్ట్రెచ్ లో. సో నీ బేసిక్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏమనిపించింది? అది నాకు ఆ అవగాహన కావాలి. ఒక వర్డ్ వచ్చింది నాకు మైండ్ లో, ఈదర్ అది ఫ్రీడమ్ లేదా క్రియేటివ్ ఫ్రీడమ్. ఈ సినిమా చూసి అంటే ఏంటి, ఇది పేట్రియాటిక్ మూవీ అనుకున్నావా? నాకు అర్థం కాదు. ఏంటి జయమ్మనిస్తయమ్మరా అనుకుంటా? లేదు, ఇది ఎంత 90s లో సినిమా తీసినా ఇందులో చూపించిన క్రియేటివ్ ఫ్రీడమ్ లేదా ఇందులో తీసుకున్న ఛాన్సెస్ కానీ, అది ఇవాళ రేపు ఇంత కాంటెంట్ సర్ప్లస్ అయిపోయినా కూడా జనరల్ గా మనం ఏమనుకుంటామంటే రానుగా ఇంకా ఈ ఛాన్సెస్ తీసుకోవడం ఎక్కువ తీసుకుంటారు. ఆల్రెడీ ఒకరు ఒక డైరెక్షన్ లో ఎక్స్ప్లోర్ చేశారు అంటే తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు, ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తారని మనం అట్లా అనుకుంటాం. అంటే ఇవాల్వ్ అవుతారు అనుకుంటాం, పద్ధతి ప్రకారంగా మనం అట్లా ఇవాల్వ్ అవుతాం అనుకుంటాం. కానీ ఈ సినిమా చూస్తే నాకు ఆ తేడా కనిపించింది. మనం కాలేదు, మనం ఉన్న సంఖ్య నాకు ఇచ్చిన కానీ ఇంకా ఏం కాలేదు. వెరీ గుడ్ అబ్జర్వేషన్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నన్ను మెచ్చుకోవాలి. నేను ఓన్లీ ఖతర్నాక్
ఏమంటారు సజెషన్స్ ఇస్తుంటా మన మూవీ పిక్స్. కపటదారి కూడా నాదే ఉండే, కల్ట్ అయిపోయింది అది ఇప్పుడు. కపటదారి అసలు అందరు కల్ట్ అయిపోయింది దాని గురించి. వినోదం గురించి కూడా నువ్వు అన్నది చాలా కరెక్ట్. ఎందుకంటే ఏ టైంలో అయితే వచ్చిందో యాక్చువల్లీ ఆ ఫేజ్లో మంచి మూవీలు వచ్చినాయి. ఉట్టి వినోదమే కాదు, కొన్ని వేరే మూవీస్ కూడా ఉండే. వేరే నువ్వు అన్నట్టు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ని ఎక్స్ప్రెస్ చేసిండ్రు డైరెక్టర్లు కానీ స్టోరీ టెలర్స్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆఫ్ ద బ్యాట్ వినోదం ఒక లవ్ స్టోరీ లాగా ఉండదు. ఇట్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే ఎంటర్టైన్మెంట్ మూవీ లాగే ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ అది డీటెయిల్గా వెళ్దాము, కానీ జస్ట్ కంటిన్యూషన్ టు నువ్వు ఏమన్నావో ఆ ఫ్రీడమ్ ఆ ఎక్స్ప్రెసివ్నెస్ ఈ మధ్య మూవీలో తగ్గుతుంది, రైట్? అండ్ అందుకనే ఈ మూవీ చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది, ఇప్పటికీ చూసినా కానీ సూపర్ రిఫ్రెషింగ్ ఉంటుంది. సో దానివల్లనే మనం ఇద్దరం ఒక ఏమంటారు ఒప్పందానికి వచ్చి ఈ మూవీని క్లాసిక్స్లో వేసినాం అన్నమాట. అది ఇప్పుడు నువ్వు అడగాల్సిన క్వశ్చన్లు అడుగు. నేను అసలు నీకు ప్రతి హాఫ్ మార్క్ క్వశ్చన్కి నేను 10 మార్క్స్ ఆన్సర్లు ఇస్తాను. నీ లాస్ట్ పాయింట్కి కొంచెం ఒక కండిషన్స్ అప్లై, స్టార్ మార్క్ కండిషన్స్ అప్లై ఉంది. ఏంటంటే ఇది నిజంగా క్లాసిక్ సినిమా అనేది గట్టిగా ఫీలింగ్ ఉన్న నువ్వు పుష్ చేసావు దాన్ని క్లాసిక్ లో. నేను చెప్పేది జరుగుతుంది. అండ్ ఈ జనాలు ఎట్లయితే కామెంట్స్ రాసారో దాంతో కూడా క్లియర్ గా అర్థమైపోతుంది వాళ్ళకి ఈ సినిమాతో ఎలాంటి రిలేషన్షిప్ ఉండే. నేను ఎందుకో ఎలాగో మిస్ అయ్యాను అది ఒరిజినల్ గా వచ్చినప్పుడు. అది ఎలా మిస్ అయ్యా నాకు తెలియదు. ఈ మూవీ ఎప్పుడు చిన్న చిన్న బిట్స్ లో చూసామండి, సీన్స్ లో. ఇది యాక్చువల్లీ నీకు గుర్తుందో లేదో ఒక పాయింట్ లో ఈ ఈటీవీలో లేదా జెమినీ టీవీలో ఊరికే వచ్చేది. అదే కాకుండా కామెడీ బిట్స్ వేసేటోళ్ళు. ఒక ఏదో ఉండేది హాస్య ఏదో ఉండేది, వాటిలోనే చూసామండి. వాటిలో చాలా వచ్చేది కామెడీ బిట్స్. సో కొన్ని క్యారెక్టర్స్ ఇట్లా హైలైట్ అయిపోయినాయి. కానీ నేను ఎందుకు దీన్ని ఇట్లా పుష్ చేసినానంటే బోగస్, నా ప్రకారంగా అది మనం డీటెయిల్గా ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఎట్లాగో. నా ప్రకారంగా అందరు క్యారెక్టర్స్కి చాలా మంచి వాల్యూ ఉండే మూవీలో, ఎంత చిన్నది కానీ ఎంత పెద్దది కానీ. అండ్ నేను దానికి పెద్ద ఫ్యాన్, నీకు ఈ విషయం తెలుసు, రైట్? నాకు ఎంతమంది క్యారెక్టర్స్ స్టోరీలో అట్లా అల్లుకుంటారో అంత నాకు ఐ ఫీల్ బెటర్. ఐ లైక్ ద స్టోరీ. ఆ టైప్ ఆఫ్ స్టోరీ టెలింగ్ ఇంకా నచ్చుతుంది. అది ఎందుకు అంటే ఇట్ కెన్ ఆల్సో బి, నేను జంజాల మూవీస్ చూసి పెరిగిన, అందులో ఇట్లానే ఉంటుంది, మ్యాసివ్ క్యాస్ట్ ఉంటుంది, ఒక పెద్ద ఫ్యామిలీ కథ నడుస్తుంటుంది, లేకపోతే ఒక గల్లీ కథ నడుస్తుంది, లేకపోతే ఊరి కథ నడుస్తుంది. సో అలాంటి మూవీస్ నాకు అప్పటి నుంచే నాకు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఉండే నా పైన. కాబట్టి ఎప్పుడైతే నాకు అట్లా పెద్ద పెద్ద క్యాస్ట్ కలిసి ఒక మూవీ చేసి అది కరెక్ట్గా అల్లుకుంటుందో, పండుతుంది అంటారు చూడు, అన్నప్పుడు నాకు ఇంకా నచ్చుతుంది అది. సో దట్ వాజ్ మై ఇంటెన్షన్, ఇది క్లాసిక్స్లో ఎందుకు ఉండాలి అని. అది మాట. ఇంకేమన్నా నీ ప్లస్ స్టార్ గణిత శాస్త్రం ఉన్నదా? లేదు, జస్ట్ బ్రాడ్ గా క్వశ్చన్ ఉండే, ఇది నీకు క్లాసిక్ ఎందుకు అనేది. అది నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఆన్సర్ చేసావు. నేను ఎప్పుడు ఫాస్ట్ క్వశ్చన్ ముందరే చెప్పేస్తాను. అదే ప్రీమెచ్యూర్, అది నీది. నువ్వు ఇమ్మెచ్యూర్, నువ్వు టైంకి ఏజ్ చేయవు, తీసుకుంటాను నువ్వు టైంకి ఏజ్ చేయవు. సో ఇప్పుడు బ్రాడ్ గా చెప్పావు కాబట్టి డీటెయిల్ గా స్పెసిఫిక్ గా చెప్పు. అంటే ఏమేమి రీజన్స్ వల్ల యూనో నీకు అది ఇట్ కెప్ట్ పుషింగ్ ఇట్ ఇంటూ క్లాసిక్స్ టెరిటరీ? మూవీ చూసిన తర్వాత బోగస్ నీకు జనరల్గా ఎట్లుంటుందంటే ఆ జానర్కి నువ్వు రిలేట్ అయినావా లేదా అన్నట్టు ఉంటుంది. వినోదం మూవీ చూసిన తర్వాత ఎట్లుంటుందంటే నేను ఎంతసేపు నవ్వినానని ఉంటుంది. అది చాలా తక్కువ మూవీలు ఇస్తాయి నీకు ఆ ఫీలింగ్, దట్ స్టార్ట్ టు ఫినిష్. అంటే ఒక కామెడీ మూవీ అంటే చాలా తక్కువ మూవీస్ ఆ కామెడీ మూవీకి దే స్టాండ్ ట్రూ. దట్ నీకు స్టార్టింగ్ నుంచి నవ్వుతూనే ఉన్నాను నేను, అరే ఎంత మస్తు నవ్వినా. అది ఎందుకు అయింది అని నన్ను అడిగితే నా థియరీ ఏంటంటే ఈ స్టోరీ టెలింగ్, మనం దీని గురించి మాట్లాడతాం ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది స్టోరీ టెలింగ్. ఈ వినోదం మూవీలో వాళ్ళు ఆ వరల్డ్లో గుంజుకోపోతారు. ఇప్పుడు ఉన్నది 2-3 ఇల్లులు ఉంటాయి అంతే. ఈ హీరో వాళ్ళ రూమ్ ఉంటుంది, వాళ్ళ ఓనర్ ఉంటాడు, ల్యాండ్ లార్డ్ ఉంటాడు, హీరోయిన్ మామ ఉంటాడు, అండ్ హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఈ 4 పాకెట్స్ ఉన్నాయి. ఈ 4 పాకెట్ల మధ్యలో నడుస్తుంది స్టోరీ. నడిచి లాస్ట్కి ఎవరో ఒకళ్ళు వెనకబడిపోయిన, లేకపోతే ఒకళ్ళు అవసరం లేకుండా అయిపోయింది అన్నట్టు కాకుండా అందరు వస్తారు క్లైమాక్స్ కల్లా. ఆ పల్ప్ ఫిక్షన్ దాన్ని ఏమంటారు, ఆ కాన్సెప్ట్ ఏమంటారు, అది అన్నీ తిరిగి వచ్చి అన్నీ ఒక దగ్గర కలుస్తాయి చూడు. అదేదో. సో ఈ మూవీలో ఆ ఏదైతే కలపడం ఉన్నదో పులిహోర లాస్ట్కి బ్యూటిఫుల్గా కలుపుతారు. అదేదో నీకు ఆక్వర్డ్గా అబ్రప్ట్గా ఫోర్స్గా కలిసింది అన్నట్టు అనిపించదు. ప్రతి క్యారెక్టర్ క్లైమాక్స్లో యాడ్ అవుతున్నా కొద్దీ వాళ్ళు ఒక రోల్ కొద్దీ యాడ్ అవుతారు. అంటే వాళ్ళు ఒక ఆ స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికో లేకపోతే ఒక ఎండ్కి తీసుకెళ్ళడానికో పార్టిసిపేట్ చేస్తారు అన్నట్టు యాడ్ అవుతారు. దట్ ఈస్ అ ఫెంటాస్టిక్ వే ఆఫ్ స్టోరీ టెలింగ్ నా ప్రకారంగా. అది నెంబర్ 1. నెంబర్ 2 నేను అన్నట్టు క్యారెక్టర్ పెద్దదా చిన్నదా కాదు, ప్రతి క్యారెక్టర్ స్క్రీన్ పైన వచ్చిన వాళ్ళందరూ దే కాంట్రిబ్యూట్ టు ద స్టోరీ. అండ్ వాళ్ళు కాంట్రిబ్యూటే చేయకుండా వాళ్ళకు ఒక లేయర్, ఆ కామెడీకి లేయర్ ఒకటి యాడ్ చేస్తారు
సింపుల్ చెప్పాలంటే అలీ ఉంటాడు కదా, అవును. ఇప్పుడు కోట నేను డ్రైవర్ని ఫైర్ చేశాను అది ఇది అంటే వాడు రివెంజ్ తీసుకోవడానికి వస్తూ ఉంటాడు ఊరికే. వాడు ఏదో గుడ్డిగా వచ్చి ఏదో ఒక డైలాగ్ చెప్పి వెళ్ళిపోవడం కాదు, వాడికి ఒక ఎంట్రీ ఉంటుంది, వాడికి ఒక ఇది ఉన్నది, వాడికి ఒక స్పెషల్ అటెన్షన్ ఇచ్చాడు డైరెక్టర్. అండ్ ఎప్పుడెప్పుడైతే అలీ క్యారెక్టర్ వస్తుందో ఆ మొత్తం మాహోల్ చేంజ్ అయిపోతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఏదో వీళ్ళిద్దరి మధ్యలో నడుస్తుంది కాదు, అందరు ఇన్వాల్వ్ అయిపోతారు, అది వీళ్ళు మళ్ళీ ఎందుకు వచ్చాడు అది ఇది అని. సో దట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ఏమంటారు, అది యాజ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ దట్ క్యారెక్టర్ చిన్నదైనా కానీ దానికి అంత వాల్యూ ఇచ్చారని. ఇంకో సింపుల్ ఇదేంటంటే ఆ టర్న్ అరౌండ్ ఇది ఏదైతే ఉంటుందో, బ్రహ్మానందం స్టార్టింగ్ ఒక ఇంటికి వెళ్తాడు దొంగతనం చేయడానికి, అదే ఫోన్ రింగ్ అవుతుంది వాళ్ళ ఇంట్లో, వాళ్ళు ఓనర్ వాడుకున్నాడని చెప్పి వీడే ఫోన్ ఎత్తి ఇస్తాడు, లేపిస్తాడు కదా ఆ ఇంటి ఓనర్కి. ఎవరు తెలుసా ఆ ఇంటి ఓనరు? లాస్ట్కి అలీని పట్టుకోవడానికి ఇద్దరిని అపాయింట్ చేస్తాడా, ఓ గుండు హనుమంతరావు ఇంకొక ఆయన వచ్చి ఊరికే వీని అలీని పట్టుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారా క్లైమాక్స్ లో. ఆ వంటోడి ఇల్లు ఉంటుంది అది. అవునా? యా, ఆ గుండు హనుమంతరావునే ఉంటాడు. బ్రహ్మానందం ఫస్ట్ ఎవరింట్లో అయితే దొంగతనం చేయడానికి వెళ్తాడు, అదే ఇది ముందరే హైదరాబాద్ అంటాడు చూడు, దట్ ఈస్ ద సేమ్ గై. సో నేను అదే అంటున్నా, ఆ ఇంటర్మిక్స్ ఏదైతే ఉందో మొత్తం స్టోరీ అక్కడే జరుగుతుంది. నువ్వు అంటావు చూడు ఆ యూనివర్స్ ఒకటి క్రియేట్ చేయాలని, ఈ మూవీ పర్ఫెక్ట్ గా డిపిక్ట్ చేస్తుంది ఆ యూనివర్స్ క్రియేషన్ ని, అండ్ దట్ ఈస్ అమేజింగ్ అనిపిస్తుంది. ఆ టైంలో దిస్ వాజ్ ద టైమ్ వేర్ యునో ఫ్యాక్షనిజం మూవీస్ కొంచెం ఎక్కువ అవుతుండే, కామెడీ అంటే ఒక నలుగురు కామెడీ చేస్తారు వెళ్ళిపోతారు అన్నట్టు ఉంటుండే. కానీ ఇందులో ఒక ఎక్సెప్షన్ కూడా వాళ్ళ మదర్, కోట శ్రీనివాసరావు మదర్ క్యారెక్టర్ కూడా ఫుల్ కామెడీ చేస్తుంది ఇందులో. అవును, హీరోయిన్ ఇన్ఫాక్ట్ నాకు ఏమనిపిస్తుంది అంటే, అండ్ దిస్ ఇస్ అగైన్ నా ఫేవరెట్ పార్ట్, హీరోయిన్ కంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటారు ఇందులో, అండ్ వాళ్ళ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది. అంటే హీరో ఆబ్వియస్లీ ఉంటుంది అనుకో, బట్ వాళ్ళ స్క్రీన్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ఆ హీరో అండ్ హీరోయిన్, విచ్ ఈస్ అ గ్రేట్ థింగ్ అనిపిస్తుంది. ఇది ఉట్టి అబ్బా హీరోని చూడడానికి వెళ్తున్నాం అన్నట్టు కాకుండా, అరే ఒక స్టోరీ చూడడానికి వెళ్తున్నాము, నవ్వుకోవడానికి వెళ్తున్నాం అన్నట్టు ఉంటుంది చూడు. దట్ ఈస్ వై ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ క్లాసిక్. అండ్ ఈ టైంలో కంపేర్ చేస్తున్నా, ఫైనల్ పాయింట్ చెప్తున్నా, ఈ టైంలో కంపేర్ చేస్తే ఓ కొండంత మీమ్స్ ఉంటాయి అందులో. ఉట్టి బ్రహ్మానందంది కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఐకానిక్ క్యారెక్టర్ బ్రహ్మానందంది. ఆ మొత్తం మ్యూజిక్ ఎంతో మంది రింగ్ టోన్ ఉంటుండే మా కాలేజ్లో ఉన్నప్పుడు, అది చాలా మంది రింగ్ టోన్ ఉంటుండే. సో ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది, ఛాన్సెస్ తీసుకోవడం అనేది, అది మ్యూజిక్ లో కూడా పాకింది సినిమాలో. మ్యూజిక్ లో కొన్ని సౌండ్స్ బీజిఎం లో కానీ పాటల్లో కానీ ఎంత వియర్డ్ గా ఎప్పుడు కని విని ఎరగని సౌండ్స్ ఉంటాయి ఈ సినిమాలో. సో ఆ విధంగా కూడా ఒక పాజిటివ్, అది హ్యూజ్ పాజిటివ్. అండ్ నువ్వు అన్నట్టు ప్రతి కామిక్ క్యారెక్టర్ ఒక్కటే ట్రాక్ లో లేడు, వాడికో క్యారెక్టరైజేషన్ ఉంది, వాడికో పర్సనాలిటీ ఉంది. ఆ నలుగురు ఫ్రెండ్స్ లో కూడా ఒక్కొక్కలాగా ఉంటారు. అవును. అండ్ నువ్వు స్టార్టింగ్ లో చూసుకుంటే ఆ తనికెలబర్ని వాడికి ఒక చాగస్తం అన్న యాంగిల్ ఉంటుంది చూడు, దాన్ని వీళ్ళు బాగా అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు. రైట్. ఆ యాంగిల్ కూడా ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్. అంటే ఆ పోర్ట్రేయల్ కూడా ఎంత మంచి పోర్ట్రేయల్ చూడాలి. ఇంకోటి తెలుసా బ్రో, అసలు ఈ మధ్య వచ్చే సినిమాల్లో నాకేం కనబడట్లేదు అంటే, ఈ సినిమాలో కనబడింది స్టోరీలో వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారా, వీడు వచ్చి నేను డ్రైవర్ గా చేరుతా 100 రూపాయలు ఇస్తే సరిపోతుంది అనగానే అంట్లు కూడా తోముతాడు, బట్టలు కూడా తోముతాడు అని చెప్పి వీళ్ళు ఎక్కువ స్పాట్ లో వేస్తారు చూడండి. ఇది కూడా నేను ఎక్కువ చూడట్లేదు ఈ మధ్య. ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాల్లో హీరో అంటే వాడు అసలు వాడు చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరు ఇట్లా బాబు గారు అన్నట్టు చూస్తుంటారు వాడిని, అంతే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా, ఇలా స్పాట్ పెట్టరు. అత్తారింటికి దారేది మూవీ చూసాను, అది కూడా చూడలేదు, అందుకని పాడ్కాస్ట్ లేదు అప్పుడు, అవసరం పడలేదు మనకి. అందులో కూడా ఇంతే, హీరో ఒక ఇంటికి వెళ్తాడు, వాడు డ్రైవర్ లాగా వెళ్తాడు అనమాట. అండ్ వాడు ఆల్రెడీ సూపర్ మిలియనీర్ ఉంటాడు, సో ఆబ్వియస్లీ వాడికి అందరు పని చేసి పెడుతుంటారు. ఇంకొక పాత మూవీలో నేను ఇలాంటి ఇది అంటే ఈ కాన్సెప్ట్ హీరో ఒక పనోడ్లాగా చేరడం అన్న కాన్సెప్ట్ పాత మూవీలో వెళ్తే జయమ్మ నిశ్చయమరా అని రాజేంద్ర ప్రసాద్ ఒక మూవీ ఉంది, విచ్ ఇస్ ఆల్సో క్లాసిక్ పొటెన్షియల్. అది అందులో కూడా ఇంతే, హీరోయిన్ని మనాయించడానికి అదే వాళ్ళ పేరెంట్స్ అప్రూవల్ తీసుకోవడానికి ఒక చిన్న పనోడ్లాగా చేరుతాడు అనమాట. సో ఈ కాన్సెప్ట్ని ఎంత బ్యూటిఫుల్ అంటే, నువ్వు అన్నట్టు ఆ రియలిజంని పెద్దగా హర్ట్ చేయకుండా అండ్ యెట్ కీపింగ్ ఇట్ వెరీ స్లాప్ స్టిక్, ఆ ఓవర్ ద టాప్ కామెడీ అన్నది నీకు ఎక్కడ అనిపించదు, అరే ఇది ఎంత ఇల్లాజికల్ ఉంది, ఇది ఏంది అంత అన్యాయంగా ఉంది, అట్లెట్లా ఉంటుంది, అట్లెట్లా నమ్మేస్తారు అన్న ఫీలింగ్ రాదు నీకు. దో ప్రాక్టికల్ కాదా వాళ్ళు చేసింది, కానీ నువ్వు మూవీ చూస్తుంటే నీకు అట్లా అనిపించిందా నేను అడుగుతున్నాను. నేను ఇప్పుడు యాక్చువల్లీ లేదు, మూవీలో చాలా ఇంప్రాక్టికల్ ఇది ఉండే. వాళ్ళు చేసే ప్రాంక్స్ కూడా ఎంత ప్రొడక్షన్ వాల్యూ ఉంది చూడ. ఆ ప్రాంక్స్
బ్యాంకు పెట్టేస్తామంటారు, పోలీస్ స్టేషన్ పెట్టేస్తామంటారు. ఇట్ ఈస్ టూ అబ్సర్డ్ అది. అయినా కానీ యూ డోంట్ మైండ్ ఇట్, ఎందుకంటే క్రింజ్ లాగా ఉండదు నీకు తెలుస్తుంది అది ఓకే ఇది ఒక హైట్ అండ్ సార్ట్ ఆఫ్ రియాలిటీ, కామెడీ కోసం దీనికోసం ఇట్లా చేస్తున్నారు అని చెప్పి. ఎందుకంటే నాకైతే ఎట్లా అనిపించింది అంటే ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ యూనివర్స్, రైట్. యూనో మరీ అంత ఓకే వీడి ఇంటికే దూరిపోయిందంటే ఆ లెవెల్ వరకు వెళ్ళడం పెద్ద విషయం కాదన్నట్టు అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే విషయం ఏంటంటే వాళ్ళు అంత అబ్సర్డ్ గా, ఇల్లాజికల్ గా, ఇంప్రాక్టికల్ గా ఉత్తోతి బ్యాంక్ పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టి ఫారెన్ బ్యాంక్ అలా ఒకవేళ చేసి అక్కడ జోకులు బాగాలేకుండా ఉండుంటే, అక్కడ కామెడీ బాగాలేకుండా ఉండుంటే అప్పుడు మనం తిట్టుకునేవాళ్ళం. ఏంది ఎవడ వచ్చి ఇట్లా బ్యాంక్ కడతాడు, ఇప్పుడు ఎవడొచ్చి ఇట్లా. ఈ మధ్య జరిగే మనం చూసే సినిమాల్లో అదే అవుతుంది. ధమాకానా ఏ మూవీ మనం ధమాకాలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తారు చూడు లాస్ట్కి. అదే అట్లా నేను అదే నాకు ఇంకోటి ఏంటి తెలుసా, ఆ ఉతుతి బ్యాంక్ ఏదైతే వాళ్ళ ఆ బ్యాంక్ పెడతారు తర్వాత పోలీస్ స్టేషన్ పెడతారు చూడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆర్క్ అంతా ఇట్ ఈస్ అ వెరీ వెల్ రిటర్న్ ఆర్క్. అది ఆ లొట్టలో వేయడం అన్నది. అదే కాకుండా ఎప్పుడెప్పుడైతే లోపలికి వెళ్తాడో ఆ లోపల కాన్వర్జేషన్ ఉంటుంది చూడు, ఇట్ ఈస్ అ వైడ్ ఫ్రేమ్ కాన్వర్జేషన్. ఆ ఫ్రేమ్ కదలదు, యూనో. దానివల్ల ఏమవుతుందంటే ఇట్స్ అండ్ చాలా పెద్ద లెందీ కాన్వర్జేషన్ అది. ఏదో ఇట్లా ఒక్కొక్క డైలాగ్ అంటున్నారు రే అంటున్నారు అట్లా అని కూడా కాదు, ఎంత న్యాచురల్గా ఉంటుంది వాళ్ళకు. అండ్ ఆల్ మార్క్స్ టు ద యాక్టర్స్ యాజ్ మచ్ యాజ్ ద డైరెక్షన్. ఎందుకంటే నేను రిలేట్ చేసుకోగలను ఒక లెవెల్ వరకు. అలాంటి సీన్ని ఎగ్జిక్యూట్ చేయడము, అలాంటి సీన్ని పండించడం, ఎన్ని టేక్లైనా అవన్నీ నాకు తెలియదు, కానీ ఫైనల్ అవుట్పుట్ ఇది కనుక వచ్చిందంటే ఇట్ ఈస్ ఫినామినల్. ఇది ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్ అనుకోవాలి. నాకు లోపల జరిగే విషయం కంటే బయట జరిగింది నాకు ఇంకా టచ్ అయింది. ఏంటంటే ఆ చిన్న ఇట్స్ ద స్మాలెస్ట్ ఆఫ్ టచెస్. అది ఏంటంటే ఉత్తుతి బ్యాంక్ ఉన్నప్పుడు కూడా బయట ఒకటి పాన్ షాప్ ఒకటి ఉంటుంది, ఉత్తుతి బ్యాంక్ రైట్, ఆ పాన్ షాప్ అది కూడా ఒక చాలా చిన్న డీటెయిల్. అది బ్యూటిఫుల్. ఆ పాన్ షాప్ వాడిని మార్చేస్తారు. వాళ్ళకి ఎంతో పైసలు వచ్చినట్టు వాళ్ళు ఎంత న్యాచురల్ గా యాక్ట్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నా ధమాగా ఉందా, ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ బ్యాంకే ఉంది, 10 ఏళ్ళ నుంచి ఆ బ్యాంక్ ఇచ్చిన లోన్ తోటే పెట్టుకున్నది అని చెప్పి అదొక చిన్న డీటెయిల్. అది కంటిన్యూ చేస్తారు చూడు, అదొకటి. ఇంకో చిన్న డీటెయిల్, మనోడు పల్లీలు అమ్ముతున్నట్టు వచ్చేసి ఉత్తోతి బ్యాంక్ అంటాడు కదా. ఓకే, ఇట్స్ రిడిక్యులస్ అనుకుంటావు ఫస్ట్ టైం చూసినప్పుడు, ఏదో కామెడీ కోసం ఏదో ఎగ్జాజరేట్ చేస్తారు అనుకుంటావు. పోలీస్ స్టేషన్ పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ అంటే దట్ ఈస్ వాట్ గెట్స్ యూ. ఆ కంటిన్యూటీ అది మళ్ళీ రిపీట్ చేయడం. అది ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు అది కొంచెం ఇట్స్ నాట్ ఫార్, నీకు ఎందుకు ఆ క్రింజ్ రాదు అని అంటున్నా అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ బ్యూటీ చూడు. ఈ కోట మా క్యారెక్టర్ ఉంటుంది కదా, వాడి సినిసిజం వదులుకోడు, వాడికి అన్ని డబుల్ చెక్ చేసుకుంటూ ఉండాలి అన్ని స్టార్టింగ్ నుంచి, రైట్. వీడు ఇట్లా మహారాజు కొడుకు అనగానే వాడు పోయి అంతా నువ్వు పోయి ఇది కనుక్కో అది కనుక్కో అవన్నీ చెప్తుంటాడా. ఇక్కడ కూడా ఈ బ్యాంక్ ఎప్పుడు లేదే, నేను ఎప్పుడు చూడలేదు అంటాడా. వీడు పక్క నుంచి బాబుమోహన్ అంటానే ఉంటాడు, ఉండుంటుంది ఏం కాదు ఉండుంటది అని చెప్పి వాడు మళ్ళీ ఆ పాన్ నెంబర్ కనుక్కుంటాడు కదా. వాడు ఏదో అష్యూరెన్స్ ఇస్తాడు నాకు, ఇదే ఎప్పటి నుంచో ఉంది అది. లోపలికి వెళ్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని చూసి వీడిని ఎక్కడో చూసానే అనుకుంటూ ఉంటాడు చూడు. అది కూడా ఒక రెపిటేషన్ అది. అండ్ వీళ్ళు ఈ బాబుమోహన్ దాన్ని డైల్యూట్ చేయడం మొత్తం, నీకు ఎప్పుడు ఇంతే, ఎప్పుడు నువ్వు సాగస్తాం అది ఇది అని. ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్, ఏమంటారు, ఇట్స్ అన్ ఆర్కెస్ట్రా అనిపిస్తుంది. ఇట్స్ అన్ ఆర్కెస్ట్రా ఆఫ్ క్యారెక్టర్స్. వీళ్ళందరూ అట్లా మర్జ్ అయ్యి వాళ్ళు పర్ఫెక్ట్ ఒక అవుట్పుట్ తీసుకొచ్చారు. అండ్ అది 75 to 80% ఆఫ్ ద మూవీలో అవుతుంది. ఆర్కెస్ట్రా ఇస్ అ గుడ్ వర్డ్, ఎందుకంటే చాలా కొరియోగ్రఫీ ఉంది ఈ సినిమాలో. ఈ సీన్స్ లోనే కాదు, ఈ సీన్స్ లో ఆ బ్లాకింగ్ ఏదైతే ఉందో యాక్టర్స్, ఎస్పెషల్లీ ఆ బ్రహ్మానందం ఆ క్లాసిక్ ఆర్క్ లో, అండ్ ఈ ఉత్తుత్తి బ్యాంక్ దాంట్లో కూడా ఈ రిపిటేషన్ లో పెట్టడము, అది లిటరల్లీ ఇట్స్ ఆర్కెస్ట్రేటెడ్. అది ఒక కొరియోగ్రాఫ్. ఇది కరెక్ట్. ఇంకోటి చెప్తాను, నువ్వు ఆర్కెస్ట్రేటెడ్ అంటే ఇంకో సీన్ గుర్తొస్తుంది. బ్రహ్మానందం వీళ్ళ ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్తాడు, ఈ దోస్తులు, ఈ నలుగురు దోస్తుల ఇంటికి. వాడు వెళ్ళి దుప్పటిస్తాడు ఫస్ట్, అయితే ఒకళ్ళు లేపుకోపోతాడు, మళ్ళీ ఇంకోటి ఏదో ఇస్తాడు, అది కూడా లేపుకోపోతారు. వాడు వీడు లుంగి ఇప్పిస్తాడు, అది కూడా లేపుకోపోతారు. దట్ హోల్ సీక్వెన్స్ కదా. నువ్వు యాక్చువల్లీ కొరియోగ్రఫీ అంటున్నావు, అది ఎందుకు అంటే ఇప్పుడు నేను అంటున్నా కాబట్టి నాకే అమేజింగ్ వర్డ్ అనిపిస్తుంది. ఎందుకు ఆర్కెస్ట్రేటెడ్ అంటున్నా అంటే అంత స్మూత్ గా ఒక నాన్ డైలాగ్ సీన్ల నుంచి ఒక కామెడీ తీయడం. అండ్ ఇట్స్ అ వెరీ సటిల్ కామెడీ, అది ఏదో కింద ఖతర్నాక్ జోక్ అని కూడా కాదు, బట్ ఇట్ బ్రింగ్స్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్.
అండ్ ఆ స్మోక్ కానీ ఆ స్మైల్ కానీ మూవీలో మొత్తం నీకు ఎక్కడ పోతుంది, నీ మొహం నుంచి ఆ బాయ్ చూడాలా ఎప్పుడు అన్నట్టు. అందుకే నువ్వు అన్న పాయింట్, ఈవెన్ ద మ్యూజిక్ వీడియోస్, అది వాళ్ళు ఇంటెన్షనల్గా చేశారా లేదా తెలియదు కానీ ఆ మ్యూజిక్ వీడియోస్ కూడా, పాటల వీడియోస్ కూడా దే ఆర్ నాట్ సిల్లీ కొరియోగ్రఫీస్ వేర్ ఇట్లా ఏమంటారు ఇట్లా మొత్తం రోడ్ పై నుంచి అందరు వచ్చేసి డాన్స్ చేస్తున్నారు అట్లా కాకుండా దే ఆర్ కొంచెం స్లాప్స్, టంగ్ ఇన్ ద చీక్ ఫీలింగ్ ఉంది వాటిలో. కొన్ని ఇమేజెస్ అయితే నేను ఎక్కడా చూడలేదు ముందు, మళ్ళీ ఎక్కడా చూడను కూడా. చూడదు, మన దగ్గరే చూడాలి. అవి ఆ పాటలో వాళ్ళు 5 ఒకటే సైకిల్ తొక్కుతున్నారు. అసలు ఒక పిరమిడ్ సైకిల్ ఉంటది, అసలు ఇట్లా రాడ్లతో వెల్డ్ చేశారు. ఎంత వియర్డ్ గా ఉందంటే ఆ సైకిల్, నిజంగా అసలు నవ్వొచ్చింది బాగా. అంటే థర్డ్ వీలింగ్ కాన్సెప్ట్ ఉంటుంది, దాన్ని వీళ్ళు ముగ్గురు ఇట్లా 6th వీల్ వరకు 4 వీల్స్ అసలు. అదే కాకుండా ఈవెన్ వాటిలో నేను ఇవన్నీ సటిల్టీస్ చెప్తున్నా, దో అవి ఇట్లా ఆన్ ద ఫేస్ ఉన్నాయి ఇవి, బట్ స్టిల్ దే ఆర్ యాక్చువల్లీ యూ కెన్ ఈజీ అది తీసేయచ్చు, ఇది ఉండకపోయినా పెద్ద ఫరక్ పడదు అన్న ఒక మెంటాలిటీలో వెళ్ళొచ్చు ఈజీగా. ఏంటంటే వీళ్ళు ఇనీషియల్గా హీరోయిన్ ని ఫ్రెండ్షిప్ చేసుకుంటారు, అంతా అవుతూ ఉంటుందా. అయితే సరే మనం నాకు ఆకలిస్తుంది రెస్టారెంట్కి వెళ్దాం అంటే వీళ్ళు డిసైడ్ అవుతారు కదా, అట్లా ఆకలిసినప్పుడు రెస్టారెంట్ కాదు, మనం ఎక్కడైనా ఫంక్షన్ హాల్కి వెళ్దాం, వెళ్దాం అది అన్నప్పుడు హీరో వాడి వెనకాల సీట్ ఇట్లా సర్దుతూ ఉంటాడు, అంటే క్లీన్ చేస్తూ ఉంటాడు, హీరోయిన్ కూర్చుంటది కదా, అది పోయి పక్కన బైక్ లో కూర్చుంటది. దిస్ ఈస్ ఫినామినల్. అంటే అక్కడ ఏం చేస్తున్నారంటే మొత్తం క్యారెక్టర్స్ ని న్యూట్రలైజ్ చేస్తున్నారు. ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న కాదు, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఈక్వల్ ఇన్ ద సీన్ అన్నట్టు. అట్లీస్ట్ అది ఒక మెంటల్ స్టాంప్ పడింది నాకు, సేయింగ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యాస్ట్ ని కూడా మెచ్చుకోవాలి, దట్ దేవర్ గేమ్ ఫర్ ఇలాంటి కైండ్ ఆఫ్ కామెడీ అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ సటిల్టీ అని. ఆ బైక్ సీట్ సీన్ లో కూడా ఏమవుతుందంటే ఆ హీరో ఇస్ బీయింగ్ హంబల్డ్, అవును, యూనో బై హిస్ ఫ్రెండ్స్. అవును, అది చాలా రిలేటబుల్, ఎందుకంటే రియల్ లైఫ్ లో కూడా జరిగేది అది. ఎలాగైతే వాడిని ఇంట్లో ఇంకా వాడిని స్పాట్ లో పెడతారో, అంట్లు కూడా తోముతాడు, బట్టలు కూడా ఉతుకుతాడు అని చెప్పి, అది దట్స్ వాట్ మేక్స్ ఇట్ మోర్ రిలేటబుల్. అసలు వాడి కోసమే వాడినే హెల్ప్ చేయడానికి వచ్చారు, కానీ మళ్ళీ ఛాన్స్ దొరికినప్పుడు స్పాట్ లో పెడతారు. అవును, దట్స్ అది. ఈ మూవీస్ చూస్తే కదా బోగస్, ఇది నా ఫీలింగ్ ఎందుకు, అండ్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు ఎందుకు దీన్ని పుష్ చేశాను అని అంటే, ఈ మూవీస్ చూస్తే ఒక నాన్ వర్బల్ కామెడీ ఎట్లా ఉంటుంది అని తెలుసుకోవడానికి ఇట్స్ అ బిగ్ ఎగ్జాంపుల్. రైట్. అండ్ ఇప్పుడు నేను ఆ హోల్ బ్రహ్మానందం ఆర్క్లోకి వెళ్తాను. ఓకే, మొత్తం బ్రహ్మానందం క్యారెక్టర్ మాట్లాడదు, ఇట్స్ రిలైడ్ ఆన్ వన్ సింగిల్ డైలాగ్, అది కూడా 2 సార్లు వర్డ్ లిటరలీ, రైట్, సైలెన్స్ అంటాడు అంతే 2 సార్లు. అలాంటి కామెడీ నేను ప్రాబబ్లీ పుష్పక్ మూవీ తర్వాత ఇంకా ఎక్కడ చూడలేదు. వేర్ పుష్పక్ మూవీ వాజ్ ఓన్లీ మూవీ, అదైతే మొత్తానికే ఇక 0 డైలాగ్స్ మొత్తం క్యారెక్టర్ది. కానీ ఇంత కేఆస్లో మధ్యలో ఒక క్యారెక్టర్, ఒక యాక్టర్ హ్యాస్ టు డెలివర్ కామెడీ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ డైలాగ్ అండ్ ఆల్. ఇట్స్ సో డిఫికల్ట్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అండ్ అంటే నాకు చాలా కనిపించాయి దాంట్లో. స్టార్టింగ్ నుంచి వచ్చినప్పుడు ఆ బట్టల్లో కూడా లెవెల్ మారుతుంటుంది, కానీ కలర్ స్కీమ్ మాత్రం ఒకటే ఉంటుంది. అది ఎప్పుడు బ్రైట్ స్టార్ట్స్ విత్ నియాన్ కలర్స్, లిటరల్లీ నియాన్ బ్రైట్ ఉంటుంది, జిగ్గేల్ అంటే జిగేల్, ఫ్లోరసెంట్ ఉంటుంది. దాని తర్వాత కొంచెం అది మ్యూటెడ్ కలర్ అయినా ప్లెయిన్ కలర్స్ ఎప్పుడు, చెక్స్ గిక్స్ అట్లా ప్లెయిన్ ఫుల్ కలర్ ఉంటుంది. అదొక డ్రెస్ స్కీమ్ మెయింటైన్ చేస్తారు. ఇంకోటి మనిషి ఆకారంలో కూడా అది కనిపిస్తుంది, లైక్ ఇన్ని దొంగిలిస్తున్నాడు కాబట్టి పైసలు వస్తున్నాయి, పైసలు వచ్చే కొద్దీ గ్రూమింగ్ పెరుగుతుంది, గ్లామర్ పెరుగుతుంది. సో ప్రతిసారి కనిపించినప్పుడల్లా గ్లామర్ పెరుగుతుంది మనిషిలో, ఇంకా తక్కువ దొంగలాగా కనిపిస్తున్నాడు. అండ్ ద బెస్ట్ థింగ్, అసలు ఎవ్రీ ఎస్కలేషన్ ప్రతిసారి వచ్చినప్పుడు ఎస్కలేట్ అవుతూనే ఉంటది కదా, ఎవ్రీ ఎస్కలేషన్ లో ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్ యాడ్ అవుతున్నాడు. ఆ ఎక్స్ట్రా క్యారెక్టర్ తో మనోడు ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అదొక వైపు. ఇంకోటి, ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్స్ లేనప్పుడు కూడా జస్ట్ ఏవిఎస్ తో ఎట్లా రియాక్ట్ అవుతున్నాడు, అసలు దట్ వాస్ బ్రిలియంట్. అసలు ఎట్లయితే ఏవిఎస్ ని ఎక్కించుకుంటూ ఇట్లా అంటాడు చూడు వెనక నుంచి, అసలు దట్ వాస్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఆ సీన్ లో ఏవిఎస్ పట్టి వేసుకొని ఉంటది కదా, ఆ సీన్స్ లో పట్టి వేసుకున్న సీన్స్ లో అయితే హీ ఆల్సో జస్ట్ కిల్డ్. ఏవిఎస్ అంటే సో ఫన్నీ అసలు ఆ సీన్స్ లో, ఆ పట్టి వేసుకున్న సీన్ లో అయితే ఓ మై గాడ్. అండ్ యూ కెన్ ఓన్లీ ఇమాజిన్ ఎంత డిఫికల్ట్ ఉంటుంది యాక్టింగ్ చేయడానికి కూడా కదా. కానీ
బ్రహ్మానందం ఇంకోటి ఏంటి తెలుసా, వై ఐ ఫీల్ ఈ పర్టికులర్ రోల్ ఒక ఇట్ హ్యాస్ టు బీ అన్ ఎక్స్ట్రాడినరీ రోల్. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా పోయి ఈ పర్టికులర్ రోల్ గురించి ఒక డాక్యుమెంటరీ తీయచ్చు, ఆయన ఎట్లా ప్రిపేర్ చేశాడు, ఎట్లా చేశాడు, అది ఇది అని. అంటే డాక్యుమెంటరీ అంటే ఒక ఇంటర్వ్యూ చేయాలంటాను నేను. బ్రహ్మానందం వెళ్ళి అడగాలి, వినోదంలో ఈ పర్టికులర్ దొంగ రోల్ని మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, లేకపోతే ఎంత స్పాంటినిటీ ఉండే అందులో, అది ఇది అని. ఎందుకంటున్నా అంటే బ్రహ్మానందం ఫోర్టే అంతా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. అప్పటి వరకు బాడీ లాంగ్వేజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనడం అవన్నీ ఉంటుండే. ఈ పర్టికులర్ రోల్లో నువ్వు బ్రహ్మానందం ఫేస్ ఎక్కడా చూడవు. అంటే నీ అట్లీస్ట్ నాకైతే నా ఫోకస్ బ్రహ్మానందం ఫేస్ పైన పోలే, ఆయన బాడీ మూమెంట్స్ పైన పోయింది. ఎట్లా నడుస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం లేపుతున్నాడు, ఆయన ఇట్లా దండం పెట్టడం, నాకు ఎంత నవ్వు వస్తుంది అంటే అన్ని ఇట్లా అనుకూలంగా ఉంటాయి. సూట్ కేసులు ఏదో అమ్ముకుంటాడంటారా, అతి వినయం అంటే ఇట్లా పోయి ఇట్లా కాళ్ళు మొక్కుతాడు, ఫ్లూయిడ్ ఉంటాడు మనిషి. బ్రిలియంట్ అసలు. అంటే ఎక్స్ట్రాడినరీ లెవెల్ ఆఫ్ క్యారెక్టర్ గ్రిప్ అంటారు చూడు. ఆ మొత్తం బ్రహ్మానందం ఏవిఎస్ మొత్తం ఆర్క్ అది బ్రహ్మానందంది. ఇట్స్ అ కేస్ స్టడీ ఇన్ ఏమంటారు సీన్ బ్లాకింగ్. అసలు ఒక సీన్ లో యాక్టర్స్ ని ఎట్లా మూవ్ చేయాలి, ఫర్ ఆ ఇంప్రూవ్ మీద కూడా ఒక కేస్ స్టడీ అవుతుంది. సైలెంట్ ఇంప్రూవ్ ఎంత ఫ్లూయిడ్ ఉంటుందో. ఇట్స్ సో బ్రిలియంట్ అసలు. అది నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అది నాకు ఆ ఒక్క బ్రహ్మానందం ఆర్క్ కోసమే దిస్ ఇస్ నేను క్లాసిక్ అనేస్తాను నేను. నాకు మిగతావన్నీ చూపించకపోయినా దిస్ ఇస్ గుడ్ ఎనఫ్ అంటాను. దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ ఆల్రెడీ. నేను ఆ బ్రహ్మానందం దాంట్లో కూడా నేను ఒక చిన్న బిట్ చెప్తాను, విచ్ ఇస్ మై ఫేవరెట్ బిట్, అండ్ ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ ఈ ఏవిఎస్తో అయిన సీన్లు కానీ వాటితో కానీ ఏది కాదు. ఇట్ ఇస్ ఒక 2 సెకండ్ బిట్. అది ఏంటంటే, ఎప్పుడైతే వీళ్ళ ఇంట్లో దొంగతనం 2 దొంగతనాలు ఫెయిల్ అవుతాయి కదా, ఆ ఫోన్ ఇంట్లో ఒకటి ఫెయిల్ అవుతుంది, ఈ 4 ఇంట్లో ఫెయిల్ అవుతుంది. అయితే బ్రహ్మానందం ఎంత పద్ధతి కలిగా దొంగ అంటే, వాడు కాలేజ్కి వెళ్తాడు, దొంగల కాలేజ్కి వెళ్తాడు. నో ఆ 2 సెకండ్స్ ఇంట్లో ఎంత మీనింగ్, ఎంత లెవెల్ ఆఫ్ ఏమంటారు థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ ఉందంటే, వాడు బయటకు వచ్చిన తర్వాత కాన్వకేషన్ లాగా హ్యాట్ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వాస్ ఎ టచ్ ఆఫ్ బ్యూటీ. అదే కాకుండా వాడు అర్ధరాత్రి బయటకు వస్తాడు. అసలు మొత్తం నువ్వు చూస్తే అర్ధరాత్రి ఉంటది వాడు బయటకు వచ్చేది, పొద్దున్న రాడు, రాత్రి ఉంటుంది. అదే రాత్రి ఉంటుంది బేసికలీ, రైట్? అంటే దొంగల కాలేజ్ రాత్రి నడుస్తుందని ఒక ఇండికేషన్. అది కాక ఆ బ్యాక్గ్రౌండ్ లో టిపికల్ కాన్వకేషన్ ఫోటోలు ఉంటాయి చూడు, హార్వర్డ్ ముందర ఇట్లా ఎగురుతున్నట్టు ఫోటో తీసుకొని పెట్టుకుంటారు ఫ్రేమ్ చేసుకొని. అట్లానే వీళ్ళు క్యాప్ ఎగరేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో దొంగల కాలేజ్ అని బోర్డు ఉంటుంది, రైట్? అండ్ ఇట్స్ a 2 second bit. మళ్ళీ అంటే యూ షుడ్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఆ 2 seconds లో ఈ బ్రహ్మానందంది వర్జన్ 2 ఎంత ఇవాల్వ్ అయి ఉంటుంది అని చెప్పడానికి ఆ 2 second బిట్ ఎంత ఇంపార్టెంటో ఆయనకు తెలుసుండే ద హోల్ ఆ స్టోరీ ఆర్క్ లో. సో నువ్వు చూసుకుంటే ఆ మొత్తం బ్రహ్మానందం ఆర్కే ఒక మూవీ లాగా ఉన్నట్టు. ఇట్స్ మినీ మూవీ. దానిపైన ఎవరైనా షార్ట్ ఫిల్మ్ చేస్తే ఇప్పుడు యూట్యూబ్ లో అది 1 million వైరల్ అవుతుంది అది. అండ్ నువ్వు అన్న పాయింట్ కూడా ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ అబ్జర్వేషన్. ఎవల్యూషన్ ఆఫ్ బ్రహ్మానందం క్యారెక్టర్ మంచి లాస్ట్ క్రొకడైల్ టీ షర్ట్ అండ్ తర్వాత సూట్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు కోటా వాళ్ళ ఇంట్లో. దట్ ఈస్ అగైన్ ఫర్ మీ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కోర్ ఆఫ్. కానీ కాలేజ్ అంటే ఎడ్యుకేషన్ అంటే అట్లా ఉండాలి, మనిషి అట్లా మారాలి. అది ఇట్లా ఐటీ చదివి నువ్వు మెకానికల్ చదువుకొని టీసీఎస్ లో పని చేయడం అట్లా కాదు. అదే ఏ ప్రొఫెషన్ చదివినో ఆ ప్రొఫెషన్ సంబంధించిన పనే చేయాలి. సింగిల్ హ్యాండెడ్ గా ఇంట్లో 4-5 మేనేజ్ చేస్తూ దోపిడీ చేయడం అంటే అసలు దట్స్ వాట్ ఇట్ ఈస్. ఏ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ వెళ్ళి ఉంటుంది. అది వాళ్ళు అసలు ఆ ఇంటర్న్షిప్ గురించి కూడా చూపించి ఉండొచ్చు. పిహెచ్డి చేసి బయటకు వచ్చి ఉంటాడు. బ్రహ్మానందం ఇంటర్న్షిప్ ఎక్కడ చేశాడు, ఎవరితో చేశాడో తెలియదు. పాబ్లో తోటి ఇంటర్న్షిప్ చేసి వచ్చి ఉంటాడు. మ్యూజిక్ గురించి బ్రో, మ్యూజిక్ గురించి అంటే నీకు ఈ మూవీ క్లాసిక్ అవ్వడంలో మ్యూజిక్ రీజన్ ఏమైనా ఉందా? ఉంది. నువ్వు అన్నట్టు ఒకటి వచ్చేసి ఇప్పుడు ఐ ఫర్గాట్ ద లిరిక్స్ ఆఫ్ ద సాంగ్ అవి ఇవి, కానీ ప్రాబ్లీ ఒక్క అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ పార్ట్ ఉంటుంది, 2 ఉంటాయి అనుకుంటా. నేను గుర్తు చేస్తా. ఒకటి మల్లెపూల వాన అని ఒకటి ఉంటుంది, మల్లెపూల వాన అదొకటి. అండ్ ఆ పాటలో కూడా ఆ మల్లెపూల వాన బిట్ మ్యూజికాలిటీ ఒకలాగా ఉంటుంది. వీళ్ళు పాడేది పదరా అనేదో పాడుతుంటారు కదా, అది వేరే టైప్ ఉంటుంది. ఆ రెండింటిని మ్యాచ్ చేశారు. ఇలాంటి రిస్క్స్ ఛాన్సెస్ తీసుకోవడం అనేది పాసిబుల్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కాదు, ఈ కాలంలో యూ కెనాట్ ఇమాజిన్ హీరోయిన్ ని సైడ్ ట్రాక్ చేసి వేరే వాళ్ళని ఒక పాటలో ఇన్వాల్వ్ చేయడం అనేది నువ్వు చూడవు. ఓకే, అది నంబర్ 1. అండ్ ఈ 4 దోస్తులు ఆల్మోస్ట్ 2 పాటలు ఉంటారు. ఫస్ట్ పాట ఒకటి ఉంటుంది, వాళ్ళది ఒక అబ్బాయిల పాట ఒకటి ఉంటుంది,
తర్వాత ఈ అమ్మాయిని చూస్తాడు, హీరోయిన్ ని వీళ్ళ చూస్తాడు. గ్రూప్ సాంగ్ ఉంటది కదా, ఒక పిరమిడ్ సైకిల్ తొక్కుతాడు. అదే గ్రూప్ సాంగ్ అది ఫ్రెండ్షిప్ అయిన తర్వాత. కానీ ఫస్ట్ వీడు అమ్మాయిని చూసినప్పుడే హీరో వస్తాడు చూడు, ఇట్ ఇస్ ఫ్రీకింగ్ హిలేరియస్ సాంగ్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ కి ఎక్కడ ఏడికలు దొరికాయి బిట్స్ నిజంగా. అచ్చిత్ ఏదో ఉంది, అచ్చిత్ రెడ్డినో ఏదో ఉంది మ్యూజిక్ డైరెక్టర్ పేరు, కానీ హిలేరియస్ మ్యూజిక్. అండ్ నేను అదే అంటున్నా కదా, నాకు ఇప్పుడు నేను మస్తు పాడినా ఈ పాటలు. నాకు చలాకి కలువా చలాకి కలువా కలువా కలువా, అందులో స్టార్టింగ్ లో అయ్యో అయ్యో పాట అసలు హౌ డు యు కమ్ అప్ విత్ ద సౌండ్ లైక్ దట్ నాకు అర్థం కాదు. నేను ఆ కాలంలో అది కూడా ఆఫ్ కోర్స్ బ్రహ్మానందం అయ్యో దోమ అని వస్తుంది చూడు, బ్రహ్మానందం. హౌ డు యు కమ్ అప్ విత్ దట్ సౌండ్ నాకు అర్థం. బోగస్ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ఏ గాడ్ ఫాదర్ మ్యూజిక్ నాకు. ఎగ్జాక్ట్లీ. అందులో కూడా గమకాలు తీస్తాడు. అసలు బీజిఎం అంటే అట్లా ఉండాలి. ఎగ్జాక్ట్ ఓ క్యారెక్టర్ బీజిఎం అంటే ద ఓన్లీ నెక్స్ట్ క్లోజెస్ట్ బీజిఎం ఫర్ ఎ క్యారెక్టర్ నాకు నచ్చింది అంటే బ్రహ్మానందందే ఫ్రస్ట్రేషన్ అని ఒకటి ఉంటది. దేనికి అది రేస్ గుర్రం మూవీలో అనుకుంటా. ఫ్రస్ట్రేషన్ సార్ ఫ్రస్ట్రేషన్ అంటుండు, మొత్తం కిల్ ది యాక్షన్ అది మొత్తం ఆ పోలీస్ బీట్స్ అన్ని మిక్స్ చేసేస్తారు. బట్ నథింగ్ విల్ సర్పాస్ ఈ బీజిఎం. ఎందుకంటే అగైన్ నేను మర్చిపోలేవు ఇది. నేను ఎందుకు ఫోకస్ చేస్తానంటే వాడొక దొంగ, వాడొక ఫెయిల్డ్ దొంగ, వాడు ఇట్లా ఇవాల్వ్ అవుతున్నాడు వాడి కెరియర్ లో. సెల్ఫ్ డెవలప్మెంట్ ఇట్స్ సెల్ఫ్ మేడ్ దొంగ వాడు. కరెక్ట్ రైట్, విచ్ షోస్ ఇన్ హిస్ కాస్ట్యూమ్స్ ఆబ్వియస్లీ. అండ్ వాడికి ఇట్స్ లాంగ్, ఇట్స్ 45 సెకండ్ to 1 minute లాంగ్ బీజిఎం అది. సో బేసిక్లీ బ్రహ్మానందం ఇస్ హసల్ కల్చర్ ఈ సినిమా. మొత్తం హసల్ మోడ్ ఆన్ బ్రహ్మానందం అప్పుడు చేసి అంతే. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ నేను ముందరికి అట్లా దూసుకుంటూ వెళ్తాను. నేను ఎప్పటికో అప్పుడు నేను పెద్ద దొంగ అవుతానమ్మా అని చెప్పి ప్రామిస్ చేసి వచ్చినాము హస్లర్ యూనివర్సిటీ. అది ఈ జుకర్బర్గ్ వీళ్ళంతా ఆ రోల్ నుంచి తీసుకున్నాడు. బట్ మ్యూజిక్ ఓవరాల్ గా కూడా కదా. ఇంకోటి అదే కాదు, లాస్ట్ కి కోట కొబ్బరి చిప్ప తీసుకుని దీనికి వెళ్తాడు, అప్పుడు కూడా ఒక వింత మ్యూజిక్ ఉంటుంది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ అది. ఇట్స్ అ వెరీ చాలా ఏమంటారు, అదొక వింత ఫ్యూజన్ ఆఫ్ ఆఫ్రికన్ ఈజిప్షియన్ ట్రైబల్ మ్యూజిక్ ఒకటి ఉంటుంది అది. సో అగైన్ ఇందులో కూడా బీజిఎమ్స్ కనుక నువ్వు తీసి పెట్టినావు అనుకో, ఐఎమ్ షూర్ పీపుల్ ఇప్పుడు మనం టాయింగ్ అన్న గలీజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కాకుండా బీజిఎం లో ఇప్పుడు యూ కెన్ యూస్ దిస్ మ్యూజిక్ ఈ షార్ట్ ఫిలిమ్స్ కి కానీ, లేకపోతే ఈ టిక్ టాక్ వీడియోలో ఏదో అంటారు చూడు, దానికి ఇవి వాడచ్చు అసలు. డాన్స్ రీమిక్సెస్ చేయొచ్చు అసలు. నిమజ్జనం టైంలో సంక్రాంతి టైంలో ఇవన్నీ పెట్టి ఎవరిదైనా కట్ చేయగానే మనం ఏమంటారు పెంచుకోవటం వేరే వాళ్ళ పతంగులని ఇట్లా కాటే అనగా వల్ల ఈ మ్యూజిక్ స్టార్ట్ కావాలి. ఫుల్ ఇట్లా ఫుల్ ఏమంటారు ఏదైనా ఏమంటారు అదేదో అంటారు కదా, హార్డ్ మిక్స్ ఏదో అంటారు చూడు. నీకు తెలుసా పాత స్లో పాటలు తీసుకుని హార్డ్ మిక్స్ చేస్తారు వీళ్ళు. ఫుల్ బీట్స్ డ్రమ్స్ పెట్టి ఇట్లా డ్రాప్స్ ఉంటాయి చాలా, ఫుల్ ఎలక్ట్రానిక్ మిక్స్ ఏదో. బట్ ఎనీవేస్ మ్యూజిక్ కూడా నాకు ద రీజన్ ఐ లైక్ ద మ్యూజిక్ ఎందుకంటే ఓవరాల్ మూవీ థీమ్ నుంచి బయటికి వెళ్ళలే. యూ విల్ నెవర్ గో అవుట్ ఆఫ్ ద థీమ్ ఆఫ్ ద మూవీ. ఈవెన్ పాటల్లో కూడా ద వే ఆ పాటల్ని హౌ దే షార్ట్ ద సాంగ్స్, అందులో ఉన్న కలర్ స్కీమ్ తీసుకో, లేకపోతే కొరియోగ్రఫీ తీసుకో, నేను ఎప్పుడు కూడా మూవీ థీమ్ బయటికి తీసుకెళ్ళదు. అండ్ దట్ ఈస్ అ హ్యూజ్ అచీవ్మెంట్ అంట నేను. జస్ట్ ఫ్యాషన్ సెన్స్ ఒకటే, ఇట్ వాజ్ అ విక్టిమ్ ఆఫ్ ఇట్స్ టైమ్ అంతే. ఆ డ్రెస్సులు మాత్రం అసలు ఏం అప్పుడు ఎవడు వేసుకున్నాడు ఈ కథ. అప్పుడు బట్టలు అట్లా చెప్తున్నా, అప్పటి టైంలో ఆ బ్యాగీ ట్రౌజర్లు, టీ షర్ట్లు టక్ చేయడం, బెల్ట్ పెట్టడం, దాని కింద స్పోర్ట్స్ షూట్ వేయడం వాజ్ ఎన్ఆర్ఐ ఫ్యాషన్. ఎన్ఆర్ఐలో తిట్టాలి ఈ ఫ్యాషన్ తెచ్చినందుకు ఇండియాకి. నాకు అన్నిటికంటే ద మోస్ట్ ఇరిటేటింగ్ ఏం తెలుసా, పోరీలు స్కర్ట్ వేసుకోవడం, ఫ్రాక్ వేసుకోవడం, అదేమో ఊరికే ఎగరడం. దాని కింద స్కూబా డైవింగ్ లో వాళ్ళు వేసుకున్న షార్ట్ లాగా ఉంటుంది చూడు, స్పీడో లాగా ఉన్న ఆ స్పీడో చూడగానే ఎట్లా టర్న్ ఆఫ్ అవుతుంది అంటే అసలు. అదే కాకుండా మగజాతికి గుడ్ బై చెప్పాలనిపిస్తుంది ఆ స్పీడో చేస్తే. ప్లీజ్ లేడీస్ డోంట్ డూ దట్. అదే కాకుండా హెయిర్ బ్యాండ్ ఒకటి ఉంటుంది, అది దేనికి ఆపదు ఆ జుట్టుని, ఆ హెయిర్ బ్యాండ్.
అండ్ ఇంకా పర్పుల్ కలర్లు ఉంటాయి అసలు ఏమన్నా కలర్ బ్రైట్ అంటే నీకు ఒక మెలోనెస్ అనేది ఎక్కడ ఉండదు, ఆల్ బ్రైట్. నువ్వు ఎంత బ్రైట్ బట్టలు వేసుకుంటే అంత కనబడతావు ఫంక్షన్ లో అన్నట్టు. నువ్వు గుర్తుందా చిన్నప్పుడు మనకు అట్లాంటివి ఉండే చెక్స్ ప్యాంట్లు, ఇంకా ఏమంటారు ఆ ఫ్లోరసెంట్ గ్రీన్, చిన్నప్పుడు మనం కూడా తిన్నాం. మన స్కార్స్ మనకు ఉన్నాయి, వి వర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ ద టైం. అదే అంటాం కదా మనం, వీఆర్ యాజ్ మచ్ యాజ్ ద సర్కమ్స్టాన్స్ ఆఫ్ అవర్ టైం. అంతే. సో అందుకే నేను కంప్లైంట్ చేయను దాని గురించి, అండ్ చేయొద్దు కూడా అప్పట్లో. ఇంకో మర్చిపోలేని సీన్ నాకు, ఈ హీరో ఒక పాటలోనో దేంట్లోనో నీళ్లలో ఇట్లా ప్యాడల్ చేస్తుంటాడు, ఒక కెనూలా ఉంటుంది కింద, దాని మీద ఇట్లా పొట్ట మీద పడుకొని ఇట్లా ఫ్రాగ్ కిక్స్ కొడుతుంటాడు, కప్పలా కొడుతుంటాడు. ఆ కొట్టడం కూడా సీన్ మామూలుగానే ఉంటుంది, వెనకాల ఫ్రెండ్స్ ఉంటారు, అందరు మామూలుగానే ఉంటారు. ఈ హీరో ఒక్కడే ఎందుకో హైపర్ గా కొడుతుంటాడు అసలు, ఫట్ 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 కాళ్ళు దొక్కుతూ అసలు తంతునే ఉంటాడు కప్పలాగా. ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ డిపిక్షన్ ఆఫ్ ట్రూలీ మ్యాడ్లీ డీప్లీ లవ్ అన్నట్టు. అసలు ఏం కొడుతున్నాడంటే ఫ్రేమ్ బయటకి వెళ్ళిపోతున్నాడు, దోస్తు గాళ్ళు ఇక్కడ ఉన్నారు రైట్ సైడ్, మనోడు ఫ్రేమ్ బయటకి వెళ్ళిపోతున్నాడు. అరే అంతా కొడుతున్నావేంటి సడన్ గా, నాకు అర్థం కాలేదు అసలు. కానీ అదే కదా అప్పట్లో ద మోర్ వియర్డర్ యు ఆర్ ద మోర్ ద గర్ల్స్ లైక్ యు. ఒక టీనేజ్ ఫిలాసఫీ ఉంది అది ఒకటి, ప్లస్ హీరోకి చాలా హైపర్ ఎనర్జీ. అవును, అంటే ఇక దిస్ హ్యాస్ టు వర్క్ అన్నట్టు, ఫుల్ బ్లడ్ స్వెట్ అండ్ టీయర్స్ పెట్టిండు. బైకుల మీద ఎక్కుతున్నాడు, బైక్ మీద పడుకుంటున్నాడు. అసలు మంచి పాయింట్ తెచ్చినావు. ఆ బైక్ స్టంట్లు అగైన్ ఎట్లా చేశాడు, సొంతంగా చేశాడు. ఎందుకంటే వాడే కదా అందరు చేసిండు, ఉత్తేజ్ చేసిండు, పక్కన ఇంకాయన ఉంటాడు ఆయన చేసిండు, ఆల్ 4 of them did it. అండ్ ఆ స్ప్లెండర్ లను ఎంత ప్రమోట్ చేసిండు అంటే దాన్ని అసలు నాకు జనరల్ గా ఎవరైనా RX-100 లో ఆ టైంలో అవే ఉండే కదా, సామురాయిలో RX-100, అవి కాకుండా హీరో హోండా స్ప్లెండర్ పైన ఇంత స్టంట్లు వేసి చూడు, మైలేజ్ ఓరియంటెడ్ బైక్ ఉండింది అది. ఇట్స్ అగైన్ టచ్ ఆఫ్ బ్యూటీ అంట. నేనైతే యాపిల్ జ్యూస్తో స్టంట్స్ చేయొచ్చు, యాపిల్ జ్యూస్తో స్టంట్ చేయొచ్చు. సో నువ్వు ఓవరాల్ గా చూస్తే కదా బోగస్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏమంటారు ఓ వెల్ డైరెక్టెడ్ మూవీనే కాదు, మూవీలో మూవీస్ ఉన్నాయి. సో ఆ ప్రాంక్ సెక్షన్ అంతా ఒక ఆర్క్ ఉండే, ఈ ఆబ్వియస్లీ బ్రహ్మానందం ఒక ఆర్క్ ఉండే, అండ్ ఒక చిన్న ఇనీషియల్ గానే ఆ మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక ఆర్క్ తో స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఆ రిలేషన్ బిట్వీన్ ఈ టెనెంట్స్ అండ్ ద ల్యాండ్ లార్డ్, తనికెల బర్నీది ఇంకా 4 దోస్తులది. అండ్ అగైన్ ఈ మధ్య ఎట్లా చూపిస్తారంటే ఇక పెద్ద ల్యాండ్ లార్డ్ పెద్ద బేవకూఫ్ గాడు, వీడిని ఊరికే ఒళ్ళు కొట్టచ్చు అన్నట్టు చేస్తారు. కానీ అదొక టిట్ ఫర్ టాట్ ఉంటుంది వాళ్ళ రిలేషన్ లో. ఆబ్వియస్లీ హీరో ఈ బచ్చగాళ్ళు గెలుస్తారు, కానీ తనికెల బర్నీ కూడా నోరు మూసుకొని కూర్చోడు, వాడు ఏదో వాడి ప్రిపరేషన్స్ తోటి వస్తూ ఉంటాడు. ఎస్పెషలీ ఆ బండ బూతులు అన్న లిటరల్ ట్రాన్స్లేషన్ ఉంటుంది చూడు, ఆ బండ ఇరుగుతుందంట ఆ బూతులకి, అందుకనే బండ బూతులు అవుతాయి అంటే ఆ డీటెయిలింగ్ ఉన్నది చూడు, ఆ సింపుల్ ఆబ్వియస్ డీటెయిలింగ్, బట్ ఇట్లా చాలా ఇంట్రెన్సిక్ డీటెయిల్స్ ఉన్నాయి చూడు. ఓ కంచివరం సారీలో కూడా దొరకవు నీకు అలాంటి డీటెయిలింగ్. అంత మంచిగా ఇంగ్రేన్ చేసిన మొత్తం ఆ క్యారెక్టర్ల త్రూ, ఆ స్టోరీ త్రూ. అండ్ మళ్ళీ చెప్తున్నాను నేను, ఏది కూడా ఫోర్స్డ్ అనిపించదు. ఫోర్స్డ్ కామెడీ ఎవరికైతే అర్థం కాదు, ఫోర్స్డ్ కామెడీ అంటారు, అట్లా అవుతుంది, ఫోర్స్డ్ కామెడీ ఎట్లా చేస్తారు అని. ఒక మూవీ చూడండి కొత్తగా ఉన్నది, పిక్ ఎనీ మూవీ, అండ్ ఈ మూవీ చూడండి ఎంత సీమ్లెస్గా ఉంటుంది కామెడీ. చూడండి ఆ క్యారెక్టర్లు కామెడీని డెలివర్ చేయడం అనేది అది ఒక స్కిల్ ఉంటుంది. ఒక విధంగా ఇది ఫోర్స్ కామెడీ ఎట్లా చెప్పచ్చు అంటే, ఈ హ్యూమర్ వీళ్ళది ఏదైతే ఉందో, అండ్ వీళ్ళదే కాదు జనరల్ గా మన క్లాసిక్ తెలుగు సినిమాల్లో ఇలాంటి హ్యూమర్ ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం ఉండే మొదటి నుంచి. ఏంటంటే అది వాళ్ళకి విదిన్ లాజిక్, విదిన్ రియాలిటీ జోక్ రావట్లేదు అంటే బ్రేక్ చేసి పడేస్తారు. లాజిక్ ఓవర్ ద టాప్ వెళ్ళిపోతారు, లేకపోతే ఆ జోక్ పంచ్ ల్యాండ్ అవ్వడానికి అబ్సర్డిటీ తీసుకొచ్చేస్తారు. ఆ బండ ఎరగడం అనేది, వాడు ఆ బుక్ చదివి నేను మాయమైపోయా అండ్ వాడు ఉత్తూతి బ్యాంక్ మళ్ళీ పోలీస్ స్టేషన్ ఇస్ రెడిక్యులస్, దేర్ ఇస్ నో నీడ్, అవసరమే లేదు ఆ క్యారెక్టర్ వచ్చి బయట అట్లా అరవడంలో. కానీ ఇట్స్ జస్ట్ ద ఫ్యాక్ట్ దట్ అది చేయడం అనేది ఇట్స్, ఎందుకంటే అది నువ్వు ప్లాన్ చేయలేవు, అది వాళ్ళకి ఎక్కడి నుంచి అది వస్తో. నేను అది ఫోర్స్డ్ అన్న బోగస్ దానికి అంటే నా ఉద్దేశంలో ఇట్స్ ఆన్ ద ఫేస్. నో వాళ్ళు వెనకబడి ఆగట్లేదు అసలు, లాజిక్ లేదు, రూల్స్ లేవు, దే నాట్ కేరింగ్. వాళ్ళకి జస్ట్ జోక్ చెప్పాలి, నవ్వాలి అంతే. దానికి దే ఆర్ విల్లింగ్ టు బ్రేక్ ఎనీథింగ్.
సో అలా ఆ విధంగా ఇన్ బట్ పాజిటివ్ అదొక కరెక్ట్ యాటిట్యూడ్ అది. అదే దట్స్ ద రైట్ వే ఆఫ్. నెగటివ్ గా ఫోర్స్ కామెడీ అనేటట్టు అవునవును కరెక్ట్. వేరే విధంగా అంటారు. యా దే ఆర్ ఫోర్సింగ్. అంటే నువ్వు ఎంత నెగిటివ్ మనిషి అంటే నువ్వు ఏదన్నా నాకు ఇట్లా అరే నెగిటివ్ వెళ్తున్నా బోగస్ ఎప్పట్లాగా అని అట్లా ఫీలింగ్ వస్తుంటుంది. ఏం మాట్లాడుతున్నావు గోల్డ్? ఎవరు ఎక్కడ ఎక్కడ పొగడిన సినిమాలు, నేను పొగడిన సినిమాలు ఎట్లా పొగడతానో అసలు తెలియదు. అవును కరెక్ట్ కరెక్ట్. అబ్బా ఎంత పొగుడతావు అబ్బో. నువ్వు 6 మార్కులు ఇచ్చుకుంటూ పోగొడుతుంటావు. నువ్వు 6 మార్కు తీస్తావో 6 మార్కు ఇస్తావో అర్థం కాదు నీకు. ఇప్పటికి 170 పైన ఎపిసోడ్లు చేసినాం మనం. ఎగ్జాక్ట్లీ, ప్రొఫెషనల్ సీక్రెట్. ఎనీవేస్, సో ఈ క్లాసిక్ని మనం ఇంకా కొంచెం డిస్కస్ చేస్తున్నాం. థర్డ్ ఫేజ్కి వెళ్దాం. ఓకే. అండ్ దీని తర్వాత ర్యాపప్ చేయొచ్చు మనం యాక్చువల్లీ. ఎందుకంటే ఇలాంటి మూవీస్ గురించి చెప్పడం కంటే వినడం ఇంకా బాగుంటుంది. సో మన ప్రేక్షకులు అందరూ మనకు రాసి చెప్తే, ఈ మూవీ చూడలేదంటే చూడండి, చూసి మాకు రాసి చెప్పండి, మర్చిపోకండి రాయడం. చూసి బాగా నవ్వుకున్నాం పడుకున్నాం నవీందాత అని చెప్పి అట్లా గలీజే చేయకండి. దాదాపు అందరూ 10 సార్లైనా చూసుంటారు నాకు తెలుసు. మన డెమోగ్రాఫిక్స్, యూత్ డెమోగ్రాఫిక్స్ నువ్వే ఒకసారి చూసినావు అంటే ఓ ప్రొఫెషనల్ రివ్యూవర్గా అయ్యండి. నువ్వే ఫస్ట్ టైం చూసినా మస్తు మంది చూసి ఉండరు. ఒకవేళ ఆల్రెడీ చూసి ఉంటే జస్ట్ హాఫ్ డన్ ఆల్రెడీ. అంతే మన గుట్టి రాసి చెప్పడం అంతే. థర్డ్ అండ్ ఫైనల్ చెప్తాను బోగస్. నాకు ఈ మూవీలో కామెడీ గురించి మాట్లాడేసినాం, మ్యూజిక్ గురించి మాట్లాడేసినాం, స్టోరీ ఆర్క్ క్రియేట్ చేయడం గురించి మాట్లాడేసినాం, ఓవరాల్ స్టోరీ టెల్లింగ్ ఫ్రమ్ ఎ డైరెక్టర్ పర్స్పెక్టివ్ మాట్లాడేసినాం. ఇంకా మనం కొంచెం అంటే డెప్త్లో వెళ్ళక్కర్లేదు మనం, కానీ ఆ స్టోరీ స్టిచ్ చేయడం అనేది, అన్ని క్యారెక్టర్స్ని మళ్ళీ లాస్ట్కి కలపడం అనేది, ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ ఎంత సీమ్లెస్గా ఎంత ఆర్గానిక్గా చేశారు అది కూడా మాట్లాడేసినాం. ఫైనల్గా నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే క్యారెక్టర్స్ గురించి. నేను క్యారెక్టర్స్ గురించి స్పెసిఫిక్గా ఎందుకు వెళ్తున్నా అంటే యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్ / యాక్టర్ నాకు ఈ మూవీలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డెలివరీ పిచ్చికి నచ్చింది. ఓకే, ఎందుకంటే నాకు ఎక్కడ కూడా ఓహో ఈ యాక్టర్ ఏదో నామకే వాస్తే చేశాడు అన్నట్టు అనిపించలే. స్టార్టింగ్ ఫ్రమ్ తనికెలబర్ని, మళ్ళీ ఏవిఎస్ వాళ్ళ ఇంట్లో వీళ్ళు పెళ్లి చూపులకి వెళ్తారు ఆ టైంలో, మళ్ళీ ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎంత హైపర్ గా చేస్తున్నాడు మళ్ళీ ఈ సినిమాలో అసలు, రైట్. మళ్ళీ ఇంకా అలీ క్యారెక్టర్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఉత్తేజ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, నువ్వు అన్నట్టు ఆ చిన్న ఏదైతే వాళ్ళు ఇంకా ఎక్కిచ్చి అంట్లు కూడా తోముతాడు, బట్టలు కూడా ఉతుకుతాడు, ఇవన్నీ పెట్టడం అండ్ కన్సిస్టెంట్ ఉండడం. ఏదో ఒక్క సీన్ కి అట్లా ఉన్నారు డైలాగ్ అనేసి వెళ్ళిపోయారు అని కాదు, దేవర్ సెల్లింగ్ ఇట్. మీరు ఏమనుకుంటున్నారు మా వాడిని అలా టప్ అనుకుంటున్నారా, దేవర్ సెల్లింగ్ ఇట్. సో ఇది ఎందుకు వస్తుందో నాకు తెలియదు బోకస్. జనరలీ థియేటర్లో అయితే ఆ డైరెక్టర్కి ఉన్న విజన్ చెప్తాడు యాక్టర్లకి. ఎంత ట్రాన్స్పరెంట్గా అయితే, ఎంత సింప్లిఫైడ్గా అయితే చెప్పగలడో అంత బెటర్గా యాక్టర్స్కి అర్థమవుతుంది, వాళ్ళు డెలివర్ చేస్తారు. కానీ ఇంత పెద్ద స్కేల్లో ప్రతి ఒక్క యాక్టర్, అండ్ కోటా ఇంకా బాబు మోహన్ అయితే ఇట్స్ టెస్టెడ్ అండ్ ప్రూవెన్ కాంబినేషన్ ఉండే అప్పటికే, వాళ్ళు ఎప్పటి నుంచో కలిసి చేస్తున్నారు. సో ఆ కెమిస్ట్రీ ఆల్రెడీ వాళ్ళది ప్రాపర్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉండే. కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే కోటాది ఇంకా వేరే వాళ్ళది కూడా కాంబినేషన్, అండ్ ఈవెన్ తన్కెలబర్ని తోటి ఉండే ఇంటరాక్షన్స్ ఇవన్నీ నాకు ఆయన కూడా చాలా నచ్చుతాడు. ఆయన పేరు తెలియదు నాకు, ఇది మన ఆమ్స్టర్డామ్కి వెళ్ళి రావాలి ఈ రిపోర్టు, మనకి ఇంకా రాలేదు. అదే ఎవరైతే ఏవిఎస్ వాళ్ళకి ఫ్రెండ్గా వస్తాడు చూడు, ఆయన చాలా ఫేమస్ యాక్టర్. ఆయన ఫ్రెండ్ లాగా వస్తాడు. అవునవును. ఆయన ఎవరైతే మీ అల్లుడు భలే మంచి, ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు ఎందుకయ్యా అనుకుంటాడు చూడు, ఆయన కూడా ద వే దే సోల్డ్ ద క్యారెక్టర్, ఐ థింక్ దట్ ఈస్ ద అల్టిమేట్ బ్యూటీ ఆఫ్ దిస్ మూవీ. ఎందుకంటే ఏ సీన్లో కూడా ఏ క్యారెక్టర్, నీకు జనరల్గా ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ క్యారెక్టర్ ఆర్క్ అంత పెద్ద ఇంట్రెస్టింగ్గా ఫార్వర్డ్ చేసేస్తా, ఇందులో పెద్ద కామెడీ లేదు నేను ఫార్వర్డ్ చేసేస్తా, లేకపోతే ఇది కొంచెం సీరియస్ అయిపోతుంది నేను ఫార్వర్డ్ చేసేస్తా. అట్లా ఇక్కడ అనిపించదు నీకు ఈ మూవీలో, అట్లీస్ట్ నాకైతే అనిపించలే. ఎందుకంటే ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క యూనో స్టోరీ ఆర్క్ ఏదైతే ప్యారల్గా నడుస్తుందో అన్నిట్లో ఐ ఫౌండ్ హ్యూమర్. అండ్ అది ఎందుకంటే ప్రతి యాక్టర్ డెలివర్ చేశాడు, అంటే అంత కన్విన్సింగ్గా డెలివర్ చేశాడు క్యారెక్టర్ని. అండ్ దానివల్లే వినోదం ఫర్ మీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ మూవీస్ వేర్ ఒక ఎక్సెప్షన్ లేకుండా ప్రతి యాక్టర్ మంచిగా చేశాడు. అండ్ నాకు వీటన్నిటికంటే ఎక్కువ ద మోస్ట్ వియర్డెస్ట్ థింగ్ వాజ్ ఫస్ట్ కనిపించింది, అంటే యూట్యూబ్లో నేను చూసిన ఫైల్లో అట్లా ఉందా, లేకపోతే థియేటర్లో కూడా జనాలు అదే చూసారా? స్టార్టింగ్ లో ఈ అందరు క్యారెక్టర్లు వినోదం అని ఇట్లా 4 సార్లు మాత్రమే, ఒక్కొక్కరు 4 సార్లు వచ్చి వినోదం అని వేరే లైన్ రీడింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. అట్లా
మొదలుగా ఆ ఐడియా సినిమా స్టార్టింగ్ లో పెట్టడమే చాలా అబ్సర్డ్ అది. అవును, అండ్ అది చాలా కొత్త, అప్పట్లో అది కొత్త కాన్సెప్ట్. అప్పట్లో ఇప్పట్లో కూడా ఇప్పుడు ఎవరు ఎవరు చేయట్లేదు. ఇప్పుడు ధూమపానం, మద్యపానం, ఇంకా మా అమ్మ 4 గాజులు అమ్మేశారు, అది చూడాల్సి వస్తుంది మనకి. లేకపోతే ఈ చిత్రము ఒక ప్రయోగం. అవును, లేకపోతే అదేంటి, ఈ చిత్రంలో ఉన్న పాత్రలు అందరూ తెలుగు మాట్లాడుతున్నారు సో దాట్ మీకు అర్థమవుతుందని అని చెప్పి అందరితో ఇంగ్లీష్లో మాట్లాడి, ఇలాంటి చెత్త ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఇందులో. అంటే అది ఇట్ వాజ్ న్యూ ఇనఫ్, క్రియేటివ్ ఇనఫ్ కి ఓకే బాగుంది, ఎప్పుడు చూడలేదు కానీ అందుకనే బాగుంది. కానీ ఎంత లాంగ్ గా పోయింది అసలు. అది పోతూనే ఉంటుంది. అంటే ఇవాళ రేపు ఎంతైతే యూట్యూబ్ రిటెన్షన్ ఎడిటింగ్ చూస్తున్నామో ఈ టైంలో అది పెట్టడం అంటే అది జరగని పని. అది ఇంపాసిబుల్. లాస్ట్ లో కూడా పెట్టలేవు అది ఎక్కడ పెట్టావు అది. అండ్ అగైన్ కదా, నీకు వినోదం అన్న వర్డ్ మీనింగ్ అంటేనే సంతోషం అండ్ యూనో ఎగ్జూబరెన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నా, కరెక్ట్ చేయొచ్చు ఇది. అండ్ నీకు మొత్తం మూవీలో ఆ థీమ్ కనబడుతూ ఉంటుంది, ఆ మూవీ థీమ్ ఒకటి తెలుస్తూ ఉంటుంది. ఎట్లయితే సేమ్ థింగ్ మనం ఈ క్షణక్షణంలో కూడా మాట్లాడుకున్నాం. దో క్షణక్షణం ఇస్ ద నేమ్ ఆఫ్ ద మూవీ. నీకు ఆ థీమ్ ఆ ఎవ్రీ సెకండ్ ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్ యాక్షన్ ఉంటుంది అని చెప్పి నీకు ఆ మూవీలో కనబడుతూ ఉంటుంది. సో నాకేమనిపిస్తుంది అంటే, మంచి డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అర్థమైపోతుంది నా స్టోరీ ఇలా ఉండబోతుంది, నా స్టోరీ ఇది కన్వే చేస్తుంది, ఇది ఎక్స్పీరియన్స్ అవుతారు ఆడియన్స్ అని. అండ్ ఆ బేసిస్ పైన పేరు పెడతారు. శ్యామ్ సింగ్ రాయ్, టక్ జగదీష్, ఎందుకంటే హీరో టక్ చేసుకుని ఉంటాడు. లేకపోతే ఇక బల్బు పెడతాడు, ఇంకా బల్బ్ జగదీష్ కానీ బల్బు జగదీష్ అని పెట్టలేదు, ఎందుకంటే 0 వాట్ బల్బులు పెడుతుంటారు అందరు ఇట్లా, యూనో. సో అది ఇట్ ఈస్ అ లాస్ట్ ఆర్ట్ అనిపిస్తుంది మన దగ్గర. మరి ఆ లెవెల్ ఆఫ్ ఏమంటారు ఎన్విజనింగ్ చేస్తలేరా, లేకపోతే ఓపిక ఉంటలేదా ఏంటో తెలియదు, కానీ ఇట్ ఈస్ ద లాస్ట్ ఆర్ట్. అండ్ నువ్వు అన్నాడు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎంత బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ అంటే, వాడు రావడము వాడు అన్ని ఇట్లా సూపర్ ఫాస్ట్ జడ్జ్మెంట్ నీలాగే మాట ఫాస్ట్గా జడ్జ్మెంట్కి దిగుతూ ఉంటాడు చూడు. నువ్వు పని మంచివి కదా నాకు తెలుసు, బికాస్ ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. అగైన్ ఆ లేయర్, ఆ క్యారెక్టర్. మొదటిసారి కలిసినప్పుడు నేను నీతో అనే డైలాగ్ అదే అన్నావు, నువ్వు పనోడు కదా అంటే నేనేమన్నా దవడ పోగులుతుంది అన్న. అప్పుడు నువ్వు మళ్ళీ సెట్ అయినావు, నువ్వు అమ్మాయి కొట్టేటట్టు ఉన్నాడు నన్ను అని. సో అట్లా పని మనిషి వీడు ఆల్రెడీ అబ్యూస్డ్ అయినట్టున్నాడు, సంస్కారం లేని పని మనిషి వీడు ఆల్రెడీ అబ్యూస్డ్ అయినట్టున్నాడు, వీడితో ఏం భయం ఉండదు వీడికి. అండ్ డైలాగ్ రైటింగ్ ఎక్కడైతే అవసరం లేదో అక్కడ రాయలేదు, ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చింపేశారు. చిన్న ఇవి నాకు గుర్తుంది, కోటా శ్రీనివాసరావు అది పుట్టుమతి తీసి చేతికి ఇచ్చేస్తాడు చూడు, అదేంట్రా అట్లా పుడుకుమని తీసి చేతిలో పడేసావు అంటాడు చూడు. అగైన్ ఆ చిన్న లాస్ట్ ఒక 10 సెకండ్ల ఫాదర్ డాటర్ ఎమోషన్ ఏదైతే ఉందో అది కోటాకి ఇచ్చేసినట్టున్నాడు, బాబు ఇది సీన్ నువ్వు చేసుకో ఎట్లా చేస్తావా అని, బికాస్ హీ కిల్స్ ఇట్ అది. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ స్మాల్ బిట్ ఆఫ్ అందులో కూడా డైలాగ్స్ వర్ వెరీ వెల్ రిటర్న్ అనిపిస్తుంది. అంటే ఒక ఫాదర్ తాపత్రయం ఉంటుంది చూడు, నా కూతుర్ని చిన్న లైన్ ఉంటుంది, రిక్షా వాడు కూడా వాడి కూతుర్ని ఆటో వాడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు, అవి ఎక్స్ట్రీమ్లీ వెల్ రిటర్న్. సడన్ గా ఇంత రియల్ ఎట్లా అయిపోయింది అనుకుంటాను, కానీ అది అంతే కామెడీ, అంత చిన్న బిట్ ఉంటుంది, మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ కదా అది. ఇంకా ఏవిఎస్ రావు ఉత్తుతి బ్యాంక్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ఫారెన్ యాటిట్యూడ్ తీసుకొస్తుంటారు, ఆ డైలాగ్ డెలివరీలు కానీ, మీరు 1 crore 1 కోటి రూపాయలు కానీ మేము తీసుకోము అది ఇది అని, ఆ మొత్తం అందులోనే కదా మస్కా అంటారు, మేము నమస్కారం అనం. ప్రకాష్ రాజ్ వచ్చినప్పుడు ఇంటికి నా అమెరికన్ ఫ్రెండ్స్ కరెక్ట్ అప్పుడు వాళ్ళు మస్కా అంటారు. ప్రకాష్ రాజ్ దాంట్లో కొన్ని ఆ టూ ఇంటెలిజెంట్ ఫ్లోలో వాడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి, వాడు అంటాడు ఆవులు ఇస్తే గేదెలు లెక్క అంటాడు. ఇప్పుడే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్ సామెత ఏంటంటే ఆవులు ఇస్తే పేగులు లెక్క పెడతా, ఆవలిస్తే పేగులు లెక్క పెడతా. కానీ వీడి అమెరికన్ యాక్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆవలిచ్చడంని ఆవులు ఇవ్వడం తీసుకుంటాడు, వాడికి ఆవులు ఇస్తే గేదెలు లెక్క పెడతాడు అట. ఎంత హై లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కాదు డైలాగ్ రాయడానికి నిజంగా. అండ్ అగైన్ చెప్తున్నా కదా, ప్రతి డైలాగ్ కూడా ఇట్స్ ఇన్ ట్యూన్ విత్ ద క్యారెక్టర్, ఏదో అవుట్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళి చెప్పింది ఏంది ఇడు అన్నట్టు కాకుండా. సో
దిస్ ఈస్ వాట్ మేక్స్ దిస్ మూవీ ఫర్ మీ ఏ క్లాసిక్. ఒకవేళ కాలేదు అనిపించట్లేదు అంటే క్లాసిక్ ఐ థింక్ అందరూ థై గ్యాప్ చేసేసింది క్లాసిక్ ఇప్పుడు. యా అంటే అది ప్రెటీ యునానిమస్ అనుకోండి, దీని మీద పెద్ద ఆర్గ్యుమెంట్. ఎవరైనా ఆర్గ్యూ చేసినంటే వాళ్ళు పోయి మా ఆమ్స్టర్డామ్ ఇంటర్న్తో మాట్లాడండి, అంతే. వాడి దగ్గర అన్ని రీసెర్చ్ పేపర్స్ అన్నీ ఉన్నాయి. వాడి నువ్వు ఇంకా ఏముండే వాడి పేరు తేజ్కర్ అనుకోండి, తేజ్కర్ టీకే అనుకుంటా. అసలు అందులో కూడా కలిపినట్టు ఉన్నావు నాకు తెలుసు. అవును, మనం అంతా మిక్స్ మసాలా చేస్తున్నాం. పోయి వాడి పేరు వాడే ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, మీరు పేరు కరెక్ట్గా తీసుకోవట్లేదని. మనం వాడి పేరే తప్పు తీసుకుంటున్నాం అంటే ఇక అంతే బిస్కెట్ పాపరా అవుతుంది. అయితే అట్లీస్ట్ దానికోసం చూడండి, ఒకసారి చూద్దాము. టేక్ 15 minutes బ్రేక్ తీసుకోండి క్లైమాక్స్లో. థైగా పాడ్కాస్ట్ అట్లనే ఉంటుంది బోగస్. మనకి ఇట్లా ఈ టైంలో బ్రేక్ కరెక్ట్ మిడ్వే దగ్గర ఇంటర్వెల్ ఇవ్వాలి అట్లా ఏమనుకోం మనం జస్ట్ ఇప్పుడు క్లైమాక్స్ రాబోతుంది మీరు బ్రేక్ తీసుకోండి అని కూడా అనొచ్చు. మన దగ్గర క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. వి వర్ రైట్. తేజ్కరే ఆమ్స్టర్డామ్ ఈ ఫీడ్బ్యాక్. ఆమ్స్టర్డామ్ అయితే మనకి మర్చిపోలేము ఇచ్చింది కూడా. ఆమ్స్టర్డామ్ మనం జన్మలకు మర్చిపోలేము. ఆమ్స్టర్డామ్ లో ఒకడు మనవాడు ఇట్లా మన ఫుట్ ప్రింట్ ఉందంటే వి విల్ నెవర్ ఫర్గెట్. పేరు మర్చిపోగలం, ఎవడున్నాడో గుర్తుండదు అనుకో. బట్ తేజ్కర్ నువ్వు ఈ మూవీ చూడలేదంటే చూడు, నీకు స్పెషల్గా చెప్తాను. ఎందుకంటే నువ్వు సెమై ఇంటాను, ఇంకా మేము యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇట్స్ నాట్ ఎట్ అఫీషియల్ అనుకో. వాళ్ళ పేర్లు అందరివి చూడు, టైటిల్ సీక్వెన్స్ ఎవరెవరు ఉన్నారు, ఏంది కథ, అవన్నీ కొంచెం డీటెయిల్స్ చెప్పు. మేము ఆ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం తర్వాత. దిస్ విల్ గో అబ్సర్డ్ టు ఎ నెక్స్ట్ లెవెల్. సో బోగస్ ఇవి కాకుండా నువ్వేమైనా గమనించినావా, అరే ఇది కూడా ఉండే బ్రూట్ మర్చిపోయినట్టున్నాడు అని అట్లాంటివి? లేదు, అన్ని కవర్ చేసినాను. అది ఎందుకంటే నీకంటే ఎక్కువ ప్రిపేర్ నేను అవుతా. నేను టెస్ట్ చేస్తుండే, నువ్వేమైనా సర్ప్రైజ్ చేస్తావా నన్ను, ప్రకాష్ రాజ్ లాగా నువ్వు కూడా ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ అనుకుంటూ వస్తావా. కానీ బట్ అలాస్ అంత లేదు, అదే బద్ధకంగా ఇట్లా 50 సార్లు చూసిన సినిమాకి ప్రిపరేషన్ అవసరం లేదు, అంతే చాలు. నీకు 50 సార్లు చూసినానా లేదా? నేను అప్పుడే ఉండే, నేను పెడతాము అప్పుడు అందులో రివ్యూ చేస్తాం వినోదం అని. బట్ అది బోగస్ ఓవరాల్గా అయితే. అందుకనే వినోదం ఒక కల్ట్ క్లాసిక్ మూవీ మన తెలుగు చలనచిత్ర చరిత్రలో. అబ్బా ఏం చెప్పినా విషయమా, చలనచిత్ర చరిత్ర. వావ్. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీరు కూడా ఈ మూవీ చూడండి, బోగస్ లాగా బద్దకించకండి, నాలాగా 50-30 సార్లు చూడండి. చూసి మీరు ఏమనుకుంటున్నారో యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కాకుండా మాకు రాసి చెప్పచ్చు. మళ్ళీ మీకు మర్చిపోయినారు ఎక్కడ రాయాలి అది ఇది అంటే అవార్డ్ వినింగ్ సోషల్స్ అండి మావి. బోగస్ ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో @thigap, ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. వీటిల్లో రాసి చెప్పండి, అంతే. అట్లా ఉంటుంది. సో అది ఇవాళ మేము రివ్యూ చేసింది కల్ట్ క్లాసిక్ వినోదం మూవీ. వినోదం యూట్యూబ్ వినోదం యూట్యూబ్లో చూడొచ్చు మీరు ఈ మూవీని. సో మళ్ళీ మనం మా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అన్ఫార్చునేట్లీ కొత్త మూవీలు రివ్యూ చేయాలి మనం. సో ఏముంటుందో ఏం పాడో మన జాతకం ఇక. సో అప్పటి వరకు ఎప్పటిలాగా చెప్పుకునేటట్టే థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, పంచండి, పంచుతుండండి, షేర్ చేయండి. చేసినా లేదా?